నీ ఆత్మని బట్టి వందనాలు, నీ ఆవరణని బట్టి వందనాలు, నీ దూతల్ని బట్టి వందనాలు, నీ పరలోకాన్ని బట్టి వందనాలు, నీ రక్షణని బట్టి వందనాలయ్యా. యేసు ప్రభువా, వాక్యంలో వెళ్తున్నాం, బలపరచండి, మాట్లాడండి నాయనా. యేసు ప్రభువా, నీ వాక్కు కొరకు ఎదురు చూచే బిడ్డలముగా ఇక్కడ మేముండి ఉన్నాము నాయనా. నీ వాక్కు మమ్మల్ని దర్శించునుగాక, మమ్మల్ని ముట్టుని తాకునుగాక, స్వస్థపరచునుగాక. నీ వాక్కు మమ్మల్ని ఆశీర్వదించునుగాక, నీ వాక్కు మమ్మల్ని మార్చునుగాక. దీవించి నడిపించుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. రెండు చెల్లెది హల్లెలూయా. మనందరికీ కూడా हम सब के लिए పరీక్షలు परीक्षा అనగానే, कहते ही పరీక్షలు అనగానే परीक्षाएं कहते ही ఏమైతది, क्या होता है, ఏమైతది, क्या होता है, వద్దురా బాబు అని అంటారు. हमें नहीं चाहिए ये कहते కదా. हैं. పరీక్ష లేకుండా बिना परीक्षा के పాస్ కావాలనుకుంటారు, पास होना మరి चाहते పరీక్ష हैं, లేకుండా बिना परीक्षा के సాధించాలనుకుంటారు. वे कुछ कर दिखाना పరీక్ష चाहते हैं, లేకుండా बिना परीक्षा के ही అన్ని కావాలనుకుంటారు. सब कुछ चाहिए कहते పరీక్షలు हैं. అంటే परीक्षाएं माने ఆ యొక్క దృష్టి పడిపోయింది, उनकी नजरों में ऐसा हो ఆ चुका है कि ఆలోచన పడిపోయింది. उनमें ये सोच हो चुकी है कि కాబట్టి इसलिए ఈ రోజు పరీక్షలు ఎందుకొరకు, जो है परीक्षा किस लिए है, हम ఈ యొక్క లోకానుసరమైన పరీక్షలు కాదు, ये दुनियादारी के अनुसार की परीक्षा దేవుని नहीं, ఆత్మీయ జీవితంలో కూడా మనం పరీక్షింపబడుతుంటాము. खुदा के उस आत्मिक जीवन में जो हम भी जो परीक्षा में से गुजरते हैं. వాక్యం అంటా ఉన్నది నువ్వు పరీక్షింపబడతావని చెప్పి. जय वचन खुद कहता है कि आप अपने आप को जांच परखते మరి ఆ रहते हो. పరీక్షలకి మీరు అందరు రెడీయా? क्या आप सब उस परीक्षा के लिए तैयार हो? మరి ఆ పరీక్షలకు మీరు రెడీయా? क्या आप उस परीक्षा के लिए तैयार हो? చాలా మంది రెడీగా లేరు. बहुत से लोग इसके लिए तैयार नहीं మరి हैं. వాళ్ళ కొరకే దేవుడి పరీక్షలు పెడతా ఉన్నాడు. उन्हीं के लिए खुदा इन परीक्षाओं को रख रहा है. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ఎవరైతే పరీక్షకి రెడీగా ఉంటాడో వాడు అడగక ముందే ఎగ్జామ్ హాల్కి వస్తాడంట. जो कोई भी परीक्षा के लिए जो तैयार होता है वो जो कहने से पहले वो एग्जाम हॉल में जो आ जाता है. హల్లెలూయా, హల్లెలూయా. సేవ ఫస్ట్ పెళ్ళైన కొత్తలో సేవ ప్రారంభించేటప్పుడు కలిసి जब जो है शादी होती है नई और जब जो है सेवा की शुरुआत होती है तब मिलकर కూడా అదే అంటే నువ్వు ఫస్ట్ బెంచర్ లాగా కావాల్సుకొని ఏం తెలియదు అని పోతావు, మంచి వాక్యం చెప్పొస్తావు. जय आप ऐसा चाहते हो कुछ नहीं पता कि जो फर्स्ट बेंचर के समान और अब आप जाकर जो अच्छा वचन बोलकर आते हो. ఏం తెలియదు అంటే ఏం తెలియదేమో కదా, మనం ప్రిపేర్ అయిపోదాము, మనం మంచిగా అంటే అట్లా ఫస్ట్ బెంచర్ లాగా నువ్వు ఉంటావు, ఏం తెలియదు అని పోయి ఎగ్జామ్ మంచిగా రాసి వస్తామని చెప్పి అన్నట్టు అంటుండే. आप जो फर्स्ट बेंचर के समान हो ऐसा बोलते कि कुछ नहीं मालूम है, कुछ नहीं आता है, लेकिन आप जाकर अच्छे से जो वचन बोलकर आते हो कहकर कहती थी मोनिका सिस्टर. హల్లెలూయా, హల్లెలూయా. అయితే చూడండి కీర్తనలు 105 అధ్యాయం 19వ వచనం. भजन संहिता की पुस्तक 105 अध्याय उसका 19वां మరి वचन. పరీక్షలు ఎందుకు నీకు? तुम्हारे लिए परीक्षाएं किस लिए हैं? కీర్తనలు 105 అధ్యాయం 19వ వచనం. 105 भजन संहिता की पुस्तक उसका 19वां अध्याय. Psalms 105 19th verse. 105 भजन संहिता उसका 19वां वचन. అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు యెహోవా వాక్కు అతని పరిశోధించుచుండెను. యెహోవా వాక్కు అతన్ని పరిశోధించు. అతడు చెప్పిన వాక్కు నెరవేరు నెరవేరే వరకు. హల్లెలూయా, హల్లెలూయా. అతడంటే ఎవరు అంటే ఇక్కడ वह माने कौन? యేసు ప్రభు. यीशु मसीह प्रभु. యేసు ప్రభు చెప్పిన వాక్కు. यीशु मसीह प्रभु ने जो वचन कहा है. యేసు ప్రభు నీకు ఒక వాక్కు చెప్పి ఉన్నాడు. यीशु मसीह प्रभु ने तुमसे जो वचन कहा हुआ है. యేసు ప్రభు నీకు ఒక ప్రామిస్ చేసి ఉన్నాడు. यीशु मसीह प्रभु ने तुमसे जो एक वादा किया है నీ वो, కుటుంబానికి ఒక వాగ్దానం ఇచ్చి और ఉన్నాడు. तुम्हारे परिवार को उन्होंने एक प्रतिज्ञा నీ दी है. వ్యాపారానికి ఒక వాక్కుని ఇచ్చి ఉన్నాడు. तुम्हारे कारोबार के लिए उन्होंने एक प्रतिज्ञा दी है. మరి जनवरी 1 की जो जनवरी 1 तारीख దేవుడు నీకు ఒక వాక్కుని ఇచ్చి ఉన్నాడు. खुदा ने तुमको एक वचन माने वो एक प्रतिज्ञा दे ఒక रखा है. ప్రామిస్ వాగ్దానం ఇచ్చి ఉన్నాడు. एक जो प्रॉमिस माने एक जो है प्रतिज्ञा दे रखी है खुदा ने. ఆ వాక్కు నెరవేరే వరకు, उस वचन के पूरा होने ఆ तक, వాక్కు నెరవేరాలంటే वो वचन अगर पूरा होना तो అందరూ ప్రామిసెస్ పొందుకున్నారు. सब लोगों ने प्रॉमिस माने प्रतिज्ञा కానీ पाई है. చాలా కొంతమంది జీవితంలో అది నెరవేరబడతాయి. लेकिन बहुत ही थोड़े लोगों के जीवन में ही वो पूरा होता है. వాళ్ళు ఎవరనంటే ఈ యొక్క పరీక్షలో వెళ్ళే వాళ్ళు. वे लोग कौन है? जो इस परीक्षा से होकर गुजरते वे ही लोग. ఒక ప్రామిస్ నీకు ఇచ్చిండంటే, जब खुदा ने तुमसे एक वादा की एक प्रतिज्ञा तुमको की है. నువ్వు ఎప్పుడైతే మీ పిల్లల్ని ఎల్కేజీలో ఎందుకు వేస్తావనంటే, आप अपने बच्चों को स्कूल में माने एलकेजी में आप क्यों भर्ती ఆ करवाते हो? ఎల్కేజీలో ఎందుకు వేస్తావంటే యూకేజీ పోవడానికి నువ్వు వేస్తావు. आप एलकेजी में उसे पहले इसलिए भर्ती कराते क्योंकि वो जो है बच्चा यूकेजी जाए.
అట్లా 9th కి పోతారు. 9th దాకా పోతారు. ఎందుకు అని అంటే 10th కి పోవడానికి తర్వాత. वैसे वो बच्चा जो है बढ़ता पढ़ता लिखता हुआ जो है 9वीं कक्षा तक जाता, वो 9वीं कक्षा इसलिए जाता कि आगे वो जो 10वीं कक्षा में जाए। అట్లనే దేవుడు నీకు ఇచ్చే ప్రామిస్ ఎందుకు అని అంటే, उसी प्रकार से खुदा आपको जो प्रतिज्ञा व वादा करता है वो किस దేవుడు लिए నీకు माने? చేసే వాగ్దానం ఎందుకు అని అంటే, खुदा जो आपसे जो प्रतिज्ञा करता है वो किस लिए? ప్రతి ఆదివారం కూడా దేవుని వాక్కు నీ దగ్గరకు వస్తున్నది, నువ్వు గ్రహిస్తున్నావా? हर रविवार प्रभु का वचन जो है वो तुम्हारे पास आ रहा है, क्या आप इस बात को ग्रहण ప్రతి कर रहे ఆదివారం हो? వాక్యం ద్వారా దేవుడు నీతోని మాట్లాడుతూ ఉన్నాడు, నువ్వు గ్రహిస్తున్నావా? हर रविवार वचन के जरिए खुदा तुमसे बात कर रहा है, क्या तुम इस बात को ग्रहण ఆ कर रहे ఆదివారం हो? వాక్యము చాలా కొంతమంది జీవితంలో, చాలా కొంతమంది ఇక్కడ నుంచి తీసుకెళ్తారు, చాలా కొంతమంది జీవితంలో నెరవేరుతుంది అది. इस रविवार के दिन कहे गए वचन को जो बहुत ही थोड़े लोग जो अपने साथ में ले जाते हैं और बहुत ही थोड़े लोगों के जीवन में वो వాళ్ళు पूरा होता ఆత్మీయంగా है। ఎదుగుతా ఉన్నారు. वे जो आत्मिकता पे वे बढ़ते रहते हैं, వాళ్ళ చేతిలో డబ్బులున్నా డబ్బులు లేకపోయినా దేవుని సమాధానంతో వాళ్ళు ఉన్నారు. चाहे उनके हाथों में पैसा हो या ना हो, लेकिन खुदा की शांति उनके साथ है। వాళ్ళ లోపల వాళ్ళకు దేవుడు ఇచ్చిన దాంతోని उनको जो कुछ भी दिया है खुदा ने ఒక उसमें, కోటీశ్వరుడికి ఉన్న సంతోషం కన్నా ఇంకా ఎక్కువ సంతోషంగా వాళ్ళు ఉన్నారండి. एक करोड़पति के पास जितनी खुशी व आनंद होती है उससे कई गुना ज्यादा जो है आनंद के साथ वो रहते हैं। హల్లెలూయా. हालेलुया। చాలా మంది రుచి చూడలేదు కాబట్టి बहुत से लोगों ने इस बात का स्वाद नहीं चाहा है, అదంతా इसलिए అబద్ధంలే అన్నా అని అంటారు. वो कहते हैं कि ये सब कुछ झूठ है अन्ना के నేను घर। రుచి చూసిన కాబట్టి ఆయన సాక్షిగా మీకు చెప్తా ఉన్నాను. मैंने इस बात का स्वाद चखा हूं, इसलिए मैं उनके गवाह के तौर पे मैं इस बात को कह रहा हूं तुमसे। హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. हालेलुया। కానీ ఇక్కడ అంటున్నాడు, నా వాక్కు నెరవేర వరకి कहते हैं कि मेरा कहा वचन वो पूरा होने तक యెహోవా వాక్కు అతన్ని పరిశోధిస్తుంది. यहोवा का वचन उसकी परीक्षा लेता ఆ है। ప్రామిస్ నెరవేరే వాడికి నిన్ను పరీక్షిస్తున్నదంట. उस प्रतिज्ञा के पूरा होने तक जो है तुम्हारी परीक्षा ली जाती है, పరీక్షిస్తున్నదంట. वो तुम्हारी परीक्षा लेता है। ఇఫ్ యువర్ ఫెయిత్ కాన్ బి ట్రస్టెడ్ అంటిల్ ఇట్ ఇస్ టెస్టెడ్. जो तुम्हारा विश्वास है वो भरोसे काबिल तब तक नहीं होता जब तक उसकी परीक्षा ना ली నీ जाए। విశ్వాసం పరీక్షింపబడకుండానే దేవుని వాగ్దానం పూర్తి కాదు. जो तुम्हारा जो विश्वास है उसकी परीक्षा जब तक ना होती तब तक खुदा का दिया हुआ जो నీ प्रतिज्ञा విశ్వాసం पूरा नहीं होता। పరీక్షించకుండానే నీ చేతిలో ఒక గిఫ్ట్ ని దేవుడు పెట్టాడు. तुम्हारे विश्वास की परीक्षा लिए बगैर खुदा तुम्हारे हाथ में कोई जो है तोहफा नहीं रखता నువ్వు है। నీకు ఇచ్చిన ఆ యొక్క గిఫ్ట్, నీకున్న స్థాయిని, దేవుడు ఇచ్చే స్థాయిని నువ్వు నిలబెట్టుకుంటావన్న పరీక్షలను పాస్ అయితేనే ఆ యొక్క స్థాయిని దేవుడు నీకు ఇస్తాడు. खुदा ने जो तुमको स्थान दिया है उस स्थान में तुम जो है बरोबर खड़े रहोगे, उसे जो है संभाल रखोगे। उसके लिए जो खुदा ने जो परीक्षा दी उस परीक्षा में आप जो है सफल होगे तो ही खुदा तुमको वो देगा। అబ్రహాముని విశ్వాసులకి తండ్రి అని అంటాము. अब्राहम को विश्वासियों का पिता कहा ఈ जाता రోజు है। కూడా ఇన్ని వేల సంవత్సరాలైనా సరే ఆయన పేరుని మనం గుర్తుపెట్టుకుంటున్నాము. इतने हजारों सालों के बाद भी हम उनके नाम को आज भी याद रखते हैं। నీ ముత్తాత పేరు నీకు తెలుసా? क्या तुम्हारे परदादा का नाम तुम जानते गुर्तुंदा? हो? क्या तुम्हें याद है? గుర్తుందా? क्या तुम्हें याद है? గుర్తు లేడు. तुम्हें याद नहीं है। ఎందుకు అని అంటే क्यों माने? ఆయనని కించపరచడానికి కాదు గాని उनको जो है कुछ बुरा भला कहने के लिए नहीं, వాళ్ళు लेकिन ఈ పరీక్షలో పాస్ కాలే, పరీక్షలో వెళ్ళడానికి సిద్ధంగా లేకుండే వాళ్ళు. वे इस परीक्षा में सफल नहीं हुए, यहाँ तक कि वे इस परीक्षा में से होकर ही కానీ नहीं ఈ गुजरे రోజు हैं। ఈ వాక్యం వినే ప్రజలైన మీరు आज के दिन तुम जो इस वचन को सुन रहे हो, ఆ ప్రామిసెస్ పొందుకోవడానికి उस जो खुदा की प्रतिज्ञाओं को ఈ पाने के వాక్యం लिए ద్వారా పరీక్షలో పోవడానికి సిద్ధపడుతున్నారండి. इस वचन హల్లెలూయా. के द्वारा उस परीक्षा में से होकर गुजरने के लिए మీ तुम పేరు तैयार కూడా हो रहे हो। తరతరాలు, మీ యొక్క తరతరాలు గుర్తింపవును గాక. जो तुम्हारी जो पीढ़ी दर पीढ़ी जो इस पहचान को वो जो है पाने पाए। హల్లెలూయా. హల్లెలూయా. మరి అలాంటి ఆశీర్వాదం కావాలా? ऐसा आशीष तुम्हें चाहिए? లేకపోతే నీకు నువ్వు సరిపెట్టుకుంటే నేను ఇప్పుడు వరకు ఉన్నది చాలనుకుంటే చాలా? नहीं तो मेरे पास अब तक जो कुछ भी है वो मेरे लिए काफी है कि अगर उसी में आप నువ్వు जो है समझ పొందుకున్న जाओगे, ఆశీర్వాదాన్ని తరతరాలు గుర్తుపెట్టుకోవాలి. तुमने जो पाई है आशीष है उसको जो है तुम्हारी आने वाली पीढ़ी दर पीढ़ी याद रखे। నువ్వు పొందుకున్న ఆశీర్వాదం తరతరాల దాకా రావాలి. तुमने जो आशीष पाई है तुम्हारी पीढ़ी दर पीढ़ी जो चली आए। అట్లా రావాలంటే ఈ యొక్క ఈ పరీక్షల త్రూ వెళ్ళాలి నువ్వు. जो है अगर वैसा होना चाहिए तो तुम्हें इन परीक्षाओं से होकर गुजरना है। అబ్రహాంకి ఏ పరీక్ష పెట్టిండు దేవుడు? अब्राहम को जो कौन सी परीक्षा ली खुदा ने? అప్పటికప్పుడు ఆలస్యం, చాలా లేటుగా ఒక కొడుకునిచ్చిండు. बहुत ही देरी के बाद जो खुदा ने उनको एक बेटा కొడుకునిచ్చేసి दिया ఆ కొడుకు నాకు ఇచ్చేవయ్యా అన్నాడు. और कहता है कि मैंने जो तुमको बेटा दिया तुम उसे मुझको वापस दे दो, कहता है अब्राहम खुदा। ఏమన్నాడు? तो अब्राहम ने क्या అయ్యో, कहा? ఇప్పుడే ఇచ్చినవయ్యా, आपने तो मुझको अभी 100 दिया है। సంవత్సరాలు వెయిట్ చేసిన ఈ కొడుకు కొరకు, जो 100 वर्ष मैंने जो इंतजार किया इस बेटे के ఈ लिए, కొడుకుని పెట్టుకుంటా, ఇంకో కొడుకు నాకు ఆ కొడుకు నీకు ఇస్తా. ये बेटे को मैं अपने पास रख लूंगा, तुम आप मुझे एक और बेटा दो, उस बेटे को मैं आपको दे ఇవే दूंगा। మనిషి తలంపులు. देखो इंसान की सोच ऐसी దేవుడు है। మాట చేయనన్నాడు, खुदा जैसा नहीं करेगा कि नहीं कहता है। చేస్తానంటాడు కానీ కండిషన్ పెడతాడు దానికి. करेगा कहता है खुदा, लेकिन उसमें भी जो खुदा कंडीशन रखता है, లేకపోతే ఆలస్యం చేస్తాడు. नहीं तो देरी करता है। దాన్ని పరీక్షలను పాస్ కావడం అనరు.
उसे जो है ये नहीं कहा जाता कि तुम అబ్రహాము परीक्षाओं ఒక్క में सफल కొడుకు हो रहे। అడగగానే వెంటనే పోయి అక్కడ పెట్టి దేవునికి కత్తెత్తేసిండు जय जब खुदा ने कहा तो जल्दी जो अब्राहम ले जाता अपने इकलौते ఆ बेटे को और जाकर बलि देने के लिए तैयार हो जाता పాస్ है। అయిండు కాబట్టి वो उस परीक्षा में जो पास हुआ है దేవుడు ఆయనని इसलिए విశ్వాసులకి తండ్రిగా ఎంచి ఈ రోజు కూడా నీ నోటి నుంచి ఆయన పేరు వచ్చేలాగా చేసి ఉన్నాడు इसलिए खुदा ने जो अब्राहम को विश्वासियों को पिता बनाया और ऐसा बनाया कि जो आज के दिन तुम्हारे मुंह से उनका नाम निकलता है। మరి అలాంటి ఆశీర్వాదం కావాలా నీకు तुम्हें क्या ऐसी आशीष चाहिए? అప్పుడు ఈ రోజు చెప్పిన పరీక్షలు నువ్వు పాస్ గా तो आज के दिन कही गई उन परीक्षाओं में तुम्हें पास होना है, सफल होना है तुम्हें। హల్లెలూయా हालेलुया। ఇశ్రాయేలు ప్రజల్ని కూడా దేవుడు పరీక్షించినాడు इजरायली प्रजा की भी खुदा ने परीक्षा ली है। 40 సంవత్సరాలు చుట్టూ తిప్పినాడు 40 साल जो पूरा जो है घुमा कर ले गए। పరీక్షించి కానాను దేశాన్ని ఇచ్చాడు దేవుడు उनकी परीक्षा लेते हुए उन्हें कानान देश को दिया खुदा ने। హల్లెలూయా హల్లెలూయా। అంతెందుకండి उतना ही नहीं, నువ్వు దేవుని రాజ్యంలో నీకు అనేక విషయాలు కావాలనుకుంటున్నావే जो तुम जो खुदा के राज्य में बहुत सारे विषयों को जो चाहते हो कि तुम पाओ, నువ్వు కొనే ఒక బండి గాని ఒక కార్ గాని तुम जो खरीदते चाहे वे गाड़ी हो या कार हो, ఫస్ట్ దానికి ఏమైతది सबसे पहले उसको क्या होता है? దానికి టెస్టింగ్ జరుగుతది उसका जो टेस्टिंग होता దానికి है, పరీక్షిస్తాడు माने उसकी परीक्षा ली ఒక जाती है उस गाड़ी శాంపుల్ की। మోడల్ ని పరీక్షిస్తాడు एक जो सैंपल एक मॉडल है तो उसकी परीक्षा की అప్పుడు जाती గాని है। గవర్నమెంట్ పర్మిషన్ ఇయ్యదు మార్కెట్ లోకి రావడానికి तब तक जो सरकार इस बात की मंजूरी नहीं देती उस गाड़ी का जो है बाजार में लेकर आना। నువ్వు తీసుకునే గోళీలు మందులు ఉన్నది కదా మెడిసిన్ आप जो गोलियां खाते जो दवाइयां ఆ लेते हो, మెడిసిన్ కూడా वो दवाइयां भी ఫస్ట్ గవర్నమెంట్ सबसे पहले सरकार जो ఫస్ట్ है పశువుల మీద పరీక్షించు पहले पशुओं पर जो उसकी परीक्षा करो, పశువుల తర్వాత మనుషుల మీద పరీక్షించు उसके बाद पशुओं के बाद जो मनुष्यों पर जो परीक्षा करो, మనుషుల మీద పరీక్షించిన తర్వాత इंसानों पे परीक्षा करने के తర్వాత बाद నువ్వు మార్కెట్ లోకి తీసుకురా उसके बाद उसे जो मार्केट में ले आना। ఏది కూడా పరీక్ష లేంది बिना जो परीक्षा के कुछ भी ఈ రోజు నీ చేతిలో లేదు आज के दिन तुम्हारे हाथों में नहीं है। నువ్వు వేసుకునే బట్టతోని तुम जो पहन रहे हो उस कपड़े से నువ్వు लेकर, వేసుకునే షూస్ యొక్క లెదర్ తోని तुम जो जूता पहनते हो उसका लेदर से लेकर, నువ్వు వేసుకునే కళ్ళద్దాలతోని आप जो चश्मे पहनते हो वो भी, నువ్వు తినే ప్రతిది కూడా तुम जो इस्तेमाल करते हो वो हर एक चीज ఈ యొక్క లోకాంతరమైన గవర్నమెంటే ये दुनियादारी के अनुसार की जो सरकार है పరీక్ష లేని మార్కెట్ లో రావడానికి बिना उन चीजों की परीक्षा किए जो है बाजार में नहीं लेकर अनुमति आती है। ఇవ్వలేదు। वैसी अनुमति वो नहीं देते అనుమతి हैं, ఇవ్వరు जो वो नहीं देते మరి इजाजत। అలాంటిది वैसा फिर దేవుడు వాక్కు నీకు ఇచ్చినాడు खुदा ने अपना वचन तुमको ఒక दिया है, ప్రామిస్ నీకు ఇచ్చినాడు खुदा ने एक प्रतिज्ञा की ఆ है तुमसे। ప్రామిస్ ఉన్న స్థాయిలో నువ్వు నిలబడాలంటే वो प्रतिज्ञा की गई उस स्थान पर अगर तुम्हें खड़ा మరి रहना है तो పరీక్షలు నీకు పెట్టకూడదా क्या तुम्हारे लिए जो परीक्षा ना रखी మళ్ళీ ఆ जाए? పరీక్ష త్రూ నువ్వు వెళ్ళొద్దా क्या तुम्हें उन परीक्षाओं से होकर गुजरना नहीं है? దేవుని ప్రామిసెస్ నెరవేరాలంటే నువ్వు కూడా పరీక్షలలో ముందుకు వెళ్ళాలా खुदा की जो दी हुई प्रतिज्ञा है अगर तुम्हारे प्रति पूरा होना तो जो परीक्षाएं रखी जाती तुम्हें उससे गुजर के దానికి जाना है। ఉదాహరణగా పరీక్ష మనం ఎప్పుడైతే స్కూళ్ళల్లో అక్కడిక్కడ పెట్టే పరీక్షను చూసుకుంటే उदाहरण के तौर पर हम जो स्कूलों में जो है परीक्षा जो हमारी रखी ఆ जाती है, పరీక్షకి నువ్వు వెళ్ళేటప్పుడు जब आप उस परीक्षा के लिए जाते हो ఫస్ట్ నీకు అక్కడ ఒక టైం అనేది పెడతారు सबसे पहले तुम्हारे लिए वहाँ पे एक समय जो रखा जाता है। ఏం పెడతారు అక్కడ क्या रखते हैं? ఒక 2 గంటల సమయంలో ఇది పూర్తి చేయాలి మీరు 2 घंटे के समय में तुम्हें इसे पूरा करना है। ఈ యొక్క సమయంలో ఈ పరీక్షను అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ అక్కడ నీ క్వశ్చన్స్ చూస్తాడు ఆ క్వశ్చన్స్ తగ్గట్టే నీకు టైం పెడతాడు वहाँ पर जो सारे क्वेश्चंस होते हैं उसके हिसाब से आपको समय दिया जाता है। క్వశ్చన్ లెక్కుంటే 3 గంటలు టైం పెడతాడు अगर ज्यादा क्वेश्चन है तो जो 3 घंटा समय दिया जाता है। అట్లా టైం పెట్టి वैसा समय देकर ఆ యొక్క పరీక్షను పెడతారు तुम्हारे लिए वो परीक्षा रखी అట్లనే जाती है। ఇందాక మనం కీర్తనలో చూసుకున్నట్టు उसी प्रकार से जैसे हमने भजन संहिता पुस्तक में దేవుని देखा, వాగ్దానం నీ పట్ల నెరవేరక ముందు खुदा की प्रतिज्ञा तुम्हारे प्रति पूरे దేవుడు होने से నిన్ను पहले పరీక్షిస్తాడని చెప్తున్నాడు చూడండి खुदा तुम्हारी परीक्षा लेता है कि जो कहा गया है ना, ఆ పరీక్షకు కూడా उस परीक्षा के लिए भी ఒక సమయం ఉందంట एक समय है। నువ్వు ఏదో సమయం లాగ్ అవుతుంది లేదా సమయం ఇంకా ఎక్కువైతుంది ఇంతసేపా దేవా समय और लग रहा है क्या खुदा इतना जो है समय लग रहा है అని నువ్వు అనుకుంటున్నావు కానీ तुम ऐसा सोच रहे होगे, ఆ लेकिन యొక్క పరీక్ష సమయం ఇంకా అవ్వలేదు वो परीक्षा का समय भी नहीं हुआ है। ఆ పరీక్ష సమయం దేవుడు పెట్టిన సమయం అది वो परीक्षा का समय तो खुदा ने रखा हुआ है। మనుషులు పెట్టిన ఎగ్జామ్ లో సమయం అన్న పొల్లు పోవచ్చు కానీ దేవుడు పెట్టిన సమయం పొల్లు పోదు जय इंसानों के जो रखे परीक्षा का समय हम जो उसको कर सकते हैं, लेकिन खुदा ने जो परीक्षा का समय रखा है उसको हम कब नहीं कर सकते हैं। చూడండి రోమియోలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 3వ వచనంలో రాస్తుంటది रोमियो की पुस्तक उसका 5वां अध्याय उसके 3रे वचन में ये लिखा हुआ है। అంతేకాదు ఆ సమయంలో పరీక్ష సమయంలో నీకు ఏమేమి ఉంటది చూడండి उस परीक्षा के समय में क्या क्या रहता है वो हम देखेंगे। అంతేకాదు శ్రమ ఓర్పును
శ్రమ ఓర్పును ఓర్పును ఓర్పు పరీక్షను ఓర్పు పరీక్షను పరీక్ష నిరీక్షణను పరీక్ష చూడండి ఓర్పు పరీక్షను పరీక్ష నిరీక్షణను కలుగజేయునని కలగచేయునని ఎరిగి శ్రమలయందు అతిశయపడుము శ్రమలయందు అతిశయపడుదుము అతిశయపడుదుము హల్లెలూయా हालेलुया। ఆ యొక్క పరీక్షలో उस परीक्षा ఆ में సమయంలో उस समय में మనం ఏం నేర్చుకుంటామంట हम क्या सीखते हैं? ఆ యొక్క శ్రమల్లో మనం ఏం నేర్చుకుంటామంట हम उन श्रमा दुख में हम क्या सीखते ఓర్పు हैं? నేర్చుకుంటామంట धीरज हम सीखते हैं, సహనం నేర్చుకుంటామంట सहन शक्ति हम सीखते हैं। ఎప్పుడైతే నీకు సహనం ఉంటదో जब तुम में सहन शक्ति होती है, నీ సమస్యలు तुम्हारी నీ समस्या में జీవితంలో అవకాశాలుగా మారుతాయి అంట तुम्हारे जीवन में जो वो एक अवकाश व मौके के तौर पर बदलते हैं। ఎంతో మంది ఆ సహనం లేకుండా बहुत से लोगों में वो सहन शक्ति ఉన్న नहीं होती, సమయాన్ని इसलिए పెద్దగా చేసుకున్నారు जो है सो समय में जो उसे बड़ा कर लेते हैं। ఎంతో మంది ఆ సమయంలో నీకు ఆ యొక్క ఓర్పు లేకుండా उस समय में अगर तुम में धीरज ना हो तो జీవితాలు కోల్పోయినారు जीवन को अपने खो दिए हैं నీ लोगों ने। చేతిలో ఉన్నది పోగొట్టుకున్నారు तुम्हारे हाथ में जो है उसे तुमने खो दिया ఆ है। సహనం లేకుండా वो सहन शक्ति के ना నీ रहने के నోటితో ఒక कारण మాట అనేసి तुम्हारे मुंह से एक बात कहकर ఎదుటి వాళ్ళని దూరం చేసేసుకున్నారు सामने वाले इंसान को अपने से दूर कर लिया है। అలాంటి ఓర్పు లేకుండా वैसा धीरज ना रहने के ఎన్నో कारण మీరు పోగొట్టుకొని ఉన్నారు बहुत कुछ तुमने खो दिया నీ है। వాగ్దానం అక్కడికే ఫెయిల్ అయిపోయింది तुमको जो दिया गया वो प्रतिज्ञा वो वहीं पर ही फेल నీ हो गई है, వాగ్దానాలు అందుకే నీ జీవితంలో నెరవేరకుండా పోతున్నాయి इसलिए वो प्रतिज्ञा तुम्हारे जीवन में पूरा नहीं हो रहा దేవుడు నీకు है। ఒక వాగ్దానం ఇచ్చిండంటే खुदा ने तुमसे एक प्रतिज्ञा की है, అక్కడ ఒక సమయం కూడా ఇచ్చిండను నువ్వు वहां నమ్ము पर एक जो समय भी दिया है कि अगर ఆ तुमको ये मानना సమయం है, అంతటి కూడా वो पूरे समय నువ్వు भर में ఓర్పుతోని సహనంతోని ఉండాలా तुम्हें धीरज व सहन शक्ति के साथ रहना है నిరీక్షణతోని ఉండాలా और उम्मीद के साथ तुम्हें रहना है। అంతేకాదు అతిశయపడదుము అంటే ఒక చిన్న హోప్ ఉండాలంట माने एक छोटी सी आशा होनी ఒక चाहिए, చిన్న విశ్వాసం అంటున్నాడు एक छोटा सा विश्वास అతిశయముతోని जो है बड़े ही अतिशय के साथ। యోనాతాను విషయంలో మనం చూసినాం हमने योनातान के विषय में देखा है, చేస్తాడేమో ఈ యుద్ధము దేవుడు గెలిపిస్తాడేమో అని చెప్పిపోయిండు దేవుడు గెలిపించిండు शायद खुदा जो है इस युद्ध में हमें जीत दिलाएगा ऐसा అట్లనే सोचकर वो गया, ఒక खुदा ने చిన్న जीत दिलाया है। విశ్వాసంతో ఉండాలా माने ऐसे छोटे से विश्वास के దేవుడు साथ तुमको रहना కొండంత है। విశ్వాసాన్ని అడుగుతలేడు खुदा जो है पहाड़ जितना बड़ा विश्वास అవును నువ్వు ఆ नहीं యొక్క पूछ रहा। పరీక్షలో నువ్వు ఉన్నావు हाँ, तुम वैसी परीक्षा में हो, ఆ యొక్క పరీక్షలు చూస్తే భయం వేస్తుండొచ్చు उस परीक्षा को देखकर तुम्हें डर लगता పాస్ होगा, అవుతాను అవ్వను అన్న డౌట్ నీకు వస్తుండొచ్చు जो उसमें पास होंगे या नहीं कि ये నా शक तुम्हें పిల్లల్ని आता होगा, చూసుకుంటానో లేనో అన్న డౌట్ నీకు मैं వస్తుండొచ్చు अपने बच्चों की देख रेख कर पाऊंगा या नहीं कि ये डाउट तुम में आता వాళ్ళకి నేను होगा, ఏమైనా పెట్టగలుగుతానో లేనో అన్న డౌట్ మీకు मैं వస్తుండొచ్చు उनके लिए कुछ रख पाऊंगा दे पाऊंगा नहीं నేను कि ఏమైనా मुझे शक होता చేయగలుగుతానో है, లేనో అని మీకు వస్తుండొచ్చు जो है मैं कुछ कर पाऊंगा या కానీ नहीं कर पाऊंगा ఆ कि యొక్క शक आता होगा। పరీక్షకి लेकिन उस परीक्षा के लिए దేవుడు ఒక సమయం పెట్టిండని నువ్వు నమ్మమ్మా खुदा ने एक समय रखा हुआ है कि इस बात को तुम मानो, ఒక నిరీక్షణ తెచ్చుకో एक उम्मीद तुम अपने ఒక अंदर जगा लो, సహనంతో నువ్వు ఉండు एक सहन शक्ति के साथ तुम्हें रहना है, ఓపిక తెచ్చుకో जो अपने अंदर धीरज धर लो, నీలో నువ్వు విరిగి నలిగిపో तुम अपने अंदर टूट कर बिखर जाओ। ఎప్పుడైతే నువ్వు విరిగి నలిగిపోతావో जब तुम अपने अंदर टूट कर बिखर जाते మనం हो, 2 వారాల క్రితం వాక్యం చూసినట్టు 2 हफ्ता पहले जैसे हमने वचन में देखा है, మరి మన దేవుడికి యేసు ప్రభుకి ఏ హృదయం కావాలంట हमारे प्रभु यीशु मसीह को कैसा విరిగి दिल चाहिए, నలిగిన హృదయమే కావాలంట टूटा बिखरा मन ही चाहिए। హల్లెలూయా हालेलुया। మరి ఆ సమయం అంతా వేచి చూడడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా उस पूरे समय में इंतजार करते देखने के लिए ఆ क्या तुम तैयार సమయంలో हो? నీకు ఓర్పుతో ఉండడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా उस समय में जो है धीरज के साथ रहने के लिए क्या तुम దేవుడిచ్చే तैयार हो? వాగ్దానాన్ని నేను పొందుకోవడానికి खुदा ने जो प्रतिज्ञा की है उसे मैं पाने के लिए నా ఒక్క జీవితం కాదమ్మా मेरा अकेले का जीवन ही నా नहीं, ఒక్క జీవితం కాదు मेरा अकेले का जीवन ही नहीं, తరతరాలు వేచి చూడడానికి కూడా నేను రెడీగా ఉన్నా నువ్వు రెడీగా ఉన్నావా मेरे आने वाले कई पीढ़ी दर पीढ़ी तक के लिए जो इंतजार करने के लिए मैं तैयार हूं। क्या దేవుడిచ్చే तुम तैयार వాగ్దానము हो? నువ్వు వేచి చూసినట్లయితే అంత గొప్పగా ఉండబోతున్నది खुदा ने जो प्रतिज्ञा दी है उसके लिए अगर तुम जो इंतजार करते हुए ताक लगा के నువ్వు देखोगे तो उतना ఓపికతో ही महान खुदा देगा। విరిగిపోయిన సమయము तुम जो बड़ी धीरज के साथ जो है टूटे बिखरे मन के साथ उस తర్వాత समय నీకు में, కనిపించదు उसके बाद ऐसा तुम्हें दिखाई नहीं అయ్యో देने वाला ఇంత है। పెద్దది ఇచ్చిన దేవుడు నేను ఇంత కొంచెమే వెయిట్ చేసిన నేను ఒకవేళ ఇదంటే ఇంకా ఎక్కువైనా కూడా నేను వెయిట్ చేయగలను అనుకుంటుండే నువ్వు जो है तब तुम ऐसा कहो कि खुदा ने तो इतना बड़ा दिया है, उसके लिए मैंने इतना थोड़े समय ही जो है मैंने इंतजार किया, अगर मैं जान पाता इतना बड़ा रहेगा तो मैं और ज्यादा समय जो है मैं इंतजार करने के लिए तैयार हूं కాబట్టి कहकर। ఇప్పుడు వరకు నీ జీవితంలో వాగ్దానం నెరవేరకపోయిండొచ్చు अब तक तुम्हारे जीवन में खुदा का किया हुआ जो प्रतिज्ञा पूरी नहीं కానీ होगी, సమయము దేవుడు పెట్టి ఉన్నాడు उसके लिए समय खुदा ने रखा हुआ దాంట్లో है। ఈ ఓర్పు సహనం అనేది నువ్వు తెచ్చుకో उस समय में तुमको जो अपने अंदर धीरज वजह सहन शक्ति लानी है। హల్లెలూయా हालेलुया। రెండవది ఏంటంటే और दूसरी बात ये है విశ్వాస పరీక్ష विश्वास की परीक्षा। నీ విశ్వాసము तुम्हारा विश्वास, నీ విశ్వాసం దేని మీద ఆధారపడి ఉన్నది तुम्हारा विश्वास किस पे आधारित है? మార్కు సువార్త 10వ అధ్యాయం 46వ వచనములో मरकुस की पुस्तक 10वां अध्याय उसका 46
46वां మార్కు वचन, సువార్త 10వ అధ్యాయం 46వ వచనం. मरकुस की पुस्तक 10वां अध्याय उसका 46वां वचन। వారు యెరికో పట్టణమునకు వచ్చిరి. ఆయన తన శిష్యులతో బహు జనసమూహముతోను యెరికో నుండి బయలుదేరి వచ్చుచుండగా తిమాయి కుమారుడగు భర్తిమయ్యను గుడ్డి భిక్షకుడు త్రోవ పక్కన కూర్చుండెను. ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని, దావీదు కుమారుడా యేసు, నన్ను కరుణింపమని కేకలు వేయ మొదలుపెట్టెను. చాలండి. హల్లెలూయా. హల్లెలూయా. బర్తిమేయ అను ఒక గుడ్డివాడు एक जो है अंधा व्यक्ति बर्तिमेस, ఒకటి దగ్గర కూర్చొని ఉన్నాడు. वो एक जगह बैठा हुआ था। అయితే ఆయన तो वो యేసు ప్రభు గురించి यीशु मसीह के विषय में అప్పుడే కాదు उस वक्त ही नहीं, उस वक्त ही नहीं, ముందు నుంచి వింటా ఉండే. बहुत पहले से सुनता आ रहा है। ఆయన ఒక దావీదు కుమారుడంట. वो एक दाऊद का पुत्र है, దావీదు కుమారుడుగా జన్మిస్తాడంట. दाऊद के पुत्र के जैसे वो जन्म लेगा। మరి ఆయన వస్తే वो जब आएंगे तो ప్రజలకి రక్షణ ఇస్తాడంట प्रजा को वो उद्धार देंगे అని చెప్పి యేసు ప్రభు గురించి ప్రవచనాలు విని ఉండే ఆయన. कहकर यीशु मसीह के विषय में उन्होंने भविष्यवाणी सुनी हुई है। అందుకే ఎప్పుడైతే इसलिए जब యేసు ప్రభు వచ్చిండని మనుషులు అంటా ఉంటే, यीशु मसीह वहां पर आए कहकर लोग कह रहे అరే थे, నేను దావీదు కుమారుడని విన్నా, मैंने सुना है दाऊद का पुत्र कहकर, కాబట్టి పిలుస్తాము इसलिए मैं उसे అని बुलाऊंगा। చెప్పి కేకలు వేస్తున్నాడంట. कहकर वो चिल्लाने लगता है ఓ जोर से, దావీదు కుమారుడా యేసయ్య నా దగ్గరికి రాని. हे दाऊद के पुत्र यीशु मसीह मेरे पास आओ ఆయన कहकर। ఎంతో కాలము ఓపికతోని నిరీక్షణతో నుండే वो बड़े ही समय से जो बड़े ही जो है धीरज के साथ जो उम्मीद के साथ वो बैठा था, కామ్గా ఉండే. वो चुप था। చూడండి రెండవది, और दूसरी बात जो है, విశ్వాస పరీక్ష ఎట్లుంటదంటే, विश्वास की परीक्षा कैसी होती है। మీ యొక్క ఎగ్జామ్ హాల్లో तुम्हारे एग्जाम हॉल में, మీ యొక్క ఎగ్జామ్ హాల్లో तुम्हारे एग्जाम हॉल में నువ్వు ఎంటర్ అయిన తర్వాత तुम जैसे अंदर कदम रखते हो, పరీక్ష రాయడం మొదలు పెడతావు. परीक्षा लिखना शुरू करते हो, నీ యొక్క పరీక్ష సమయం కూడా వాగ్దానం ఇయ్యగానే మొదలవుతుంటది. जो है तुम्हारी परीक्षा की शुरुआत जब होती है, जैसे खुदा का ఆ जो है సమయంలో दिया నిరీక్షణ जाता है आपको ఓపికతో वाग्दान, నేను ఉంటావంట. उस समय में आप जो बड़े ही जो है उम्मीद के साथ जो धीरज దాని के साथ నెక్స్ట్ रहते లెవెల్ हो, పరీక్షలో उसके अगले स्तर जो परीक्षा में నీకున్న శ్రమను బట్టి तुमको जो श्रमा है उसके ఏంటి हिसाब అసలు से ఇది దేవుడి చిత్తమా కాదా? ये खुदा की इच्छा है या ఈ नहीं। పరీక్షలో దేవుడు నాతో లేడు, इस परीक्षा में खुदा मेरे साथ नहीं है, ఆయన తోడు నా దగ్గర లేదు. उनका साथ मेरे पास नहीं అంతే, है। దేవుడు తోడే కాదు, खुदा का साथ ही नहीं, కొన్నిసార్లు సేవకులు కూడా थोड़े समय में सेवक भी నీకు అందుబాటులో లేకపోవచ్చు, जो है तुम्हारे पास वो ना रहते होंगे, అందుబాటులో లేకపోవచ్చు. वो जो तुम्हारे पास या करीब ना रहते నీకు ఒక होंगे। సీరియస్ పేషెంట్ దగ్గర ఉండొచ్చు, आप किसी सीरियस पेशेंट के पास లేకపోతే होंगे, పక్కనున్న అమ్మ తోడు ఆ నాన్న తోడు లేకపోవచ్చు, साथ में उनके पिता या माँ का साथ नहीं होगा, బ్రదర్ సిస్టర్స్ ఎవరు లేకపోవచ్చు. ब्रदर सिस्टर्स कोई ना ఆ होंगे। పరీక్ష ఒంటరిగా నువ్వు పరీక్షలో వెళ్తూ ఉంటావు. आप अकेले उस परीक्षा में से होके जाते हो। దేవుడు లేడేంటి, खुदा नहीं है నా कहकर, సేవకుడు నాతో లేడేంటి, मेरा सेवक मेरे साथ नहीं है నా कहकर, సేవకుడు అవతల వేరేల వైపు ఉన్నాడు, मेरा सेवक दूसरों की ओर है నా कहकर, వైపు లేడు, मेरी ओर नहीं है మా कहकर, అత్త మా ఆయన వైపే ఉంటది, जो मेरी जो सास में वो मेरे जो पति की ओर ही रहती है, నా వైపు ఉండదు. मेरी ओर वो नहीं ఆ रहती। కోడలు నేను ఇంట్లో ఒంటరిని, जो है वो बहू कहती है मैं अकेली हूँ उस నా घर में, భర్త కూడా మా అత్త సైడే. जो मेरा जो पति वो मेरी అలా सास से और ఎన్నో ही है ఒంటరితనాన్ని कहकर बहुत सजा अकेलापन సైతాన్ గాడు शैतान जो है ఆ యొక్క పరీక్షలో, वैसा परीक्षा में ఆ దేవుడు పెట్టే పరీక్షలో खुदा जो परीक्षा रखता है उसमें సైతాన్ గాడు నీకు ఆలోచనలు పెడతా ఉంటాడు. शैतान तुम्हारे अंदर ऐसी सोच डालता है, దేవుడు నీ దగ్గర లేడు, खुदा तुम्हारे पास नहीं है, ఇంకా నీకు అవసరం లేదు, వచ్చేసి. अब तुम्हें जरूरत नहीं है, तुम आ जाओ। విశ్వాసం ఎందుకు? विश्वास किस लिए? ఇన్ని శ్రమలు అవసరమా? इतनी सारी दुख तकलीफ की जरूरत क्या నీ है కొరకు तुम्हें? ఇక్కడ పెద్ద పాపం పెట్టి ఉన్నా, तुम्हारे लिए मैंने इतना बड़ा पाप यहाँ रखा ఇంకో हूँ, పెద్ద మార్గం పెట్టి ఉన్నా. इतना बड़ा मार्ग में यहाँ पर నీ रखा అమ్మో हूँ నిన్ను तुम्हारे చూడు लिए। సంతోషంగా ఉన్నది, పో ఆడికి. जो है तुम्हारे माँ जो तुम्हारी देख कर जो खुश है, तुम वहां पर जाओ। ఎన్నో విషయాలలో ఎన్నో సందర్భాలలో बहुत से ऐसे विषय में, बहुत से ऐसे संदर्भों में, నీకు ఉదాహరణ చెప్తున్నాను అంతే. एक उदाहरण के तौर पे भी बस मैं तुमसे कह रहा ఒంటరిగా हूँ, అయిపోయిండొచ్చు. तुम जो है इस तरीके से अकेले हो गए होंगे। అదే పరీక్ష ఎగ్జామ్ హాల్లో మనం చూసుకున్నట్లయితే उसी प्रकार से अगर हम देखें एग्जाम हॉल में जो మీ परीक्षा అందరూ में ఎగ్జామ్ రాస్తా ఉంటారు. आप जो है एग्जाम लिखते हो, परीक्षा ఎగ్జామ్ लिखते हो, రాసేటప్పుడు परीक्षा लिखते समय, ఎగ్జామ్ రాసేటప్పుడు परीक्षा लिखते समय మరి సరే మామూలు క్లాస్ రూమ్ లో मामूली तौर पे क्लासरूम మీ में టీచర్ ఉంటే, जब आपकी टीचर होती है तो మీ టీచరు आपकी टीचर ఏం చేస్తుంది మీ మీద? क्या करती है? క్వశ్చన్ లేస్తుంది. क्वेश्चन करती है, वो आपसे सवाल पूछती है। और స్టూడెంట్స్ ఎవరున్నారు ఇక్కడ? यहाँ पर- కాలేజ్ వాళ్ళు లే అమ్మా చెప్పు, మీ చేతెత్తినావు కదా. మీ టీచర్ నీ మీద పాఠాలు చెప్తుంది, గట్టి గట్టి చెప్తుందా మెల్ల చెప్తుందా?
टीचर जो आपको जो है सिखाती है गट्टी lessons को చెప్తాది. जोर से बोलती है, धीरे धीरे बोलती है। ఆ ఎగ్జామ్ హాల్లో ఏం మామూలు క్లాస్ రూమ్ లో ఏముంటది? साधारण तौर पे क्लासरूम में क्या होता है? కొంచెం సప్పుడు ఉంటది. थोड़ी आवाजें होती हैं। ఎప్పుడైనా అరిచిందా నీ మీద? कभी आप पर चिल्लाई है कि आपकी टीचर ने? అరవలే అయితే గుడ్ స్టూడెంట్. నా మీద మస్తాలు అరిచినారు. मुझ पर जो टीचर है बहुत बार चिल्लाए हैं। మాల్కమ్ నీ మీద ఎన్నిసార్లు అరిచింది? మస్తాలు. పక్కన బెన్ని మస్తాలు అరిచింది. మా వాళ్ళందరూ ఒకటే. హల్లెలూయా. हालेलुया। అరుస్తా ఉన్నది. जय चिल्लाती है टीचर। సరే మరి అదే టీచరు वही टीचर మరి మీ యొక్క ఎగ్జామ్ హాల్లో तुम्हारे एग्जाम हॉल में మీకు అరుస్తుందా? तुम पर क्या वो चिल्लाती है? అరుస్తుందా? क्या चिल्लाती है वो तुम అదే पर? టీచర్ మీ ఎగ్జామ్ హాల్లో वही टीचर आपके एग्जाम हॉल में क्या करती है? సైలెంట్ గా తిరుగుతా ఉంటది. वो चुपचाप जो है घूमती रहती है। సైలెంట్ గా అటు ఇటు తిరుగుతా ఉంటది. चुपचाप वो यहाँ वहाँ घूमती है। ఎక్కడ కాపీ కొడుతుండ్రా అని చూస్తా ఉంటది. कहाँ पर कौन नकल मार रहा है क्या देखती रहती है। అందరిని చూస్తా ఉంటది. सबकी तरफ वो देखती మన रहती है। ఎగ్జామ్ రాసేటప్పుడు हम जब परीक्षा में एग्जाम लिखते हैं, టీచర్ సైలెంట్ గా ఉంటే अगर टीचर चुप रही तो మరి టీచర్ క్లాస్ రూమ్ లో ఉన్నట్ట లేనట్ట? टीचर जो क्लासरूम में है जैसा या नहीं जैसा? క్లాస్ రూమ్ లో ఉంది वो तो क्लासरूम में है, కానీ लेकिन నువ్వు పరీక్షలు ఉన్నావని तुम जो परीक्षा लिख रहे हो इसलिए సైలెంట్ గా वो ఉంది. चुप है। నీ పరీక్షలో కూడా तुम्हारी परीक्षा में भी నీ పరీక్షలో కూడా तुम्हारी परीक्षा నువ్వు में भी వాగ్దానం పొందుకునే ముందు పోయే పరీక్షలో కూడా आप जो खुदा की इस प्रतिज्ञा को पाने से पहले जिस కొన్నిసార్లు परीक्षा నువ్వు से होकर ఒంటరిగా गुजर रहे ఉన్నావు అనిపిస్తది. हो, थोड़े समय में तुम्हें ऐसा लगता है कि तुम अकेले हो, దేవుడిని తోడు లేడని అనిపిస్తా खुदा ఉంటది. का साथ तुम्हारे संग नहीं है क्या ऐसा लगता है। కానీ నీ దేవుడు నీ పక్కనే ఉన్నాడండి. लेकिन तुम्हारा खुदा वो तुम्हारे पास ही నిన్ను है, చూస్తూ वो ఉన్నాడండి. तुम्हारी ओर देख रहा ఈ है। బిడ్డ పరీక్ష రాస్తున్నది. ये बेटा मेरा जो परीक्षा लिख रहा है నా బిడ్డ कहकर, పరీక్ష రాస్తా ये ఉన్నది. बेटी जो परीक्षा लिख रही है कहकर। ఎట్లయితే చూడండి పిల్లలైతే देखो बच्चे जो है ఆ టీచర్ ని उस टीचर को ఈ టీచర్ ఎప్పుడు ముఖం మలుతుందా నేను చిట్టులు తీయాలా అని ఉంటారు. कब जो है टीचर मेरे तरफ से पलटेगी, मैं कब चिट्ठी निकालूं नकल కానీ ఆ मारने। టీచర్ ఆ స్టూడెంట్ వైపు ఎందుకు చూస్తుందంటే लेकिन वो टीचर अपने स्टूडेंट की ओर वे किस लिए देखती रहती है? నేను పాఠాలు చెప్పిన ఈ యొక్క బిడ్డకి मैंने इन बच्चों को जो है सिखाया నా है, స్టూడెంట్ ఎంత బాగా రాసి నా పేరుని గర్వంగా ఉంటదో, जो है मेरा स्टूडेंट अच्छे से परीक्षा लिख कर पास होगा तो मेरे నా लिए वो कितने పాటలు गर्व की ఎప్పుడు बात होगी। ఫలిస్తాయో कब मेरे जो किए हुए काम जो है वो फलवंत होंगे, అని చెప్పి ఆ యొక్క టీచర్ ఆశతోని చూస్తా ఉంటది कहकर वो మిమ్మల్ని. टीचर जो तुम्हारी ओर बड़ी आशा से देखती है। కానీ ఈ వెదవలు लेकिन ये जो है నన్ను కాపీ కొడుతుందా లేదా అని చూస్తా ఉంటది అనుకుంటారు. जो है वो सोचते कि टीचर जो है हमें जो है नकल కానీ करते हुए టీచర్ మాత్రము देखेगी। लेकिन टीचर जो है నేను చెప్పిన పాటలు నా స్టూడెంట్ బాగా రాస్తాడు అని ఆశతో చూస్తా ఉంటది. मैंने जो सिखाए लेसन वो मेरे बच्चे अच्छे से लिखेंगे जो है परीक्षा में, क्योंकि वो आशा से देखती है उनकी ओर। సేమ్ అదే నీ ఆత్మీయ పరీక్షలో उसी प्रकार से जो है आपकी आत्मिक परीक्षा में भी దేవుడు నీ होता తోడే है, ఉన్నాడమ్మా. खुदा तुम्हारे साथ ही है। ఆ పరీక్షలో उस परीक्षा में యేసు ప్రభు నిన్ను చూడనట్టు నీకు అనిపిస్తుండొచ్చు, సైతాన్ తలంపు పెట్టిండొచ్చు, जो है शैतान ऐसी सोच डाल रहा होगा कि जो है यीशु मसीह तुम्हारी और नहीं देख रहा है కానీ నీ कहकर, వెంటే ఉన్నాడు. लेकिन वो तो तुम्हारे ఆ साथ ही है। సమయంలో उस समय में ఆ స్టూడెంట్ ఏం చేస్తాడు? वो स्टूडेंट क्या करता है? ఏం చేస్తాడు? ఎగ్జామ్ హాల్లో ఆ క్వశ్చన్ వస్తే టీచర్ ఇగో ఈ క్వశ్చన్ వచ్చింది ఆన్సర్ చెప్పంటాడా? जो है टीचर से कहता है कि टीचर ये क्वेश्चन है आप इसका आंसर बताओ, क्या बोलता है क्या? ఏం చేస్తాడు? क्या करता है? ముందు ఎప్పుడో టీచర్ చెప్పినవి ఉన్నాయి, जो है बहुत पहले से जो टीचर ने कहा है वो है అవి గుర్తు తెచ్చుకుంటా ఉంటాడు. उसको याद करता हुआ रहता మరి है। నీ పరీక్ష అలాంటి సమయంలో तुम्हारी जो परीक्षा वैसे समय में మరి ఎన్నడో సామాన్య బ్రాహ్మణ చెప్పిన వాక్యాలు ఉన్నాయి. कितने ही समय से साबना ब्राह्मणा ने जो कहते आए हैं वो वचन है। మరి మోనికా హాట్సక ఆంటీ చెప్పిన వాక్యాలు ఉన్నాయి మీకు. मोनिका का हैजा का आंटी ने जो वचन कहे वो सब है। వెరోనికా సిస్టర్ ట్రాన్స్లేట్ చేసిన హిందీ వాక్యాలు ఉన్నాయి. वेरोनिका सिस्टर ने ट्रांसलेट की वो हिंदी के भी वचन है। ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి నీ పొరుగు సిస్టర్ బ్రదర్. जो है आपके जो है साथी जो भाई बहन जो ब्रदर सिस्टर उनके कितनी అలాంటి गवाहियां हैं। సమయంలో वैसे समय में वैसे समय में ఒక్కసారి గుర్తు తెచ్చుకో అమ్మా. एक बार आप उन्हें ఆ याद कर लो, వాక్యాలను ఒక్కసారి గుర్తు తెచ్చుకో. एक बार उन वचनों को तुम याद ఎందుకంటే कर लो, దేవుడు కూడా क्योंकि खुदा भी పరీక్షింపబడ్డాడు. वो जो परीक्षा में से होकर गए हैं। సాతానుతో ఎడారిలో ఒక్కడే ఉన్నప్పుడు जब పరీక్షింపబడ్డాడు. वे अकेले थे उस जंगल में शैतान के ఆ द्वारा वे भी परीक्षा వాక్యాలు से యేసు गुजरे ప్రభు हैं। చిన్నప్పటి నుంచి కూడా అన్ని వాక్యాలు చదువుతూ ఉండే. बचपन से यीशु मसीह प्रभु भी वो सारे वचन ఆ पढ़ा करते थे। వాక్యం గుర్తు తెచ్చుకుంటూ ఇంకా సైతాన్ ఆయన నుంచి పారిపోయిందండి. उन सारे वचनों को उन्होंने याद किया और फिर वो शैतान जब उनके पास से भाग అలాంటి गया,
क्या है సమయములలో ऐसे समयों में నీ भी ముందు చెప్పే వాక్యాలు నువ్వు గుర్తు जो తెచ్చుకో. पहले कहे गए वचन तुम उनको याद कर लेना అందుకే चाहिए। ప్రతి ఆదివారం వాక్యం వినాలా నువ్వు, इसलिए प्रति रविवार तुमको वचन శ్రద్ధ सुनना है, కలిగి వినాలా. बड़े ध्यान से तुम्हें सुनना है। ఒక సమయము రాబోతున్నది నీకు. एक समय आने वाला है ఆ तुम्हारे जीवन సమయంలో में, నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు उस समय में जब तुम अकेले ఈ रहोगे వాక్యం నీకు గుర్తుకు రాబోతున్నది. तब ये वचन तुमको याद आने అప్పుడు वाला నువ్వు है, విజయం పొందబోతున్నావు. तब तुम जो जीत हासिल करने वाले పరీక్షలో हो, డిస్టింక్షన్ రాబోతున్నావు. आपको परीक्षा में डिस्टिंक्शन मिलने वाली है, 100కి 100 కొట్టబోతున్నావు. 100 में से 100 आप मार्क्स मिलने वाले हैं। हालेलुया, हालेलुया, हालेलुया. हालेलुया। మరి అదే పరీక్షలో उसी परीक्षा में, దాని విశ్వాస పరీక్ష. उसे विश्वास की परीक्षा कहा ఆ जाता है। విశ్వాస పరీక్షలో ఒంటరిగా ఉన్నప్పుడు उस विश्वास की परीक्षा में जब आप तुम अकेले रहते हो, దేవుని జయించు, ఆ యొక్క వాక్యముతోని జయించు. वचन के द्वारा जो है तुमको उस पर जीत हासिल करनी है। హల్లెలూయా. हालेलुया। దాని తర్వాత उसके बाद మొదటి తెస్సలోనికలకి पहला तेसलोनिकी की पुस्तक 4వ అధ్యాయం 3వ వచనం. उसका चौथा अध्याय उसका तीसरा वचन, ఫస్ట్ థెస్సలోనియన్స్ 4th chapter 3rd verse. पहला तेसलोनिकी की पुस्तक उसका चौथा अध्याय उसका तीसरा वचन, మీరు పరిశుద్ధులగుటయే మీరు పరిశుద్ధులగుటయే అనగా జారత్వమునకు దూరంగా ఉండుటయే దేవుని చిత్తము. అనగా మీరు జారత్వానికి దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. చాలా మంది దేవుని చిత్తాన్ని అడుగుతారమ్మా. बहुत से लोग जो खुदा की इच्छा पूछते हैं, దేవుని చిత్తం కొరకు వెయిట్ చేస్తున్నారు కదా. खुदा की इच्छा के लिए जो इंतजार कर रहे हो మరి ना, ఇక్కడ వాక్యంలో ఆల్రెడీ ఉన్నది, यहाँ पर वचन में पहले से लिखा हुआ ఇది है, దేవుని చిత్తం రా బాబు అని అంటే ये खुदा की इच्छा के अगर कहा నీ जाता है ఇష్టం तो ఉన్నట్టు నువ్వు చేసుకుంటా, तुम अपनी मर्जी के हिसाब से करते ఈ యొక్క हुए వాక్యం చదవకుండా इस वचन को ना पढ़कर, దేవుడు వచ్చి నాతో మాట్లాడింది దేవుని చిత్తం అని చెప్పి जो खुदा मुझसे आकर बात करेगा तभी वो खुदा की इच्छा होगी कहकर, అప్పుడే నేను ఇట్లా చేస్తా అట్లా చేస్తా లేదా ఇది చేయాలంటారు. तभी मैं ऐसा करूंगा वैसा करूंगा, नहीं तो దేవుడు नहीं వచ్చి నీ करूंगा। ముందు నిలబడితే భస్మం అయిపోతావు నువ్వు. अगर वो खुदा का तुम्हारे सामने खड़े हो जाएगा तो तुम भस्म हो ఆ जाओगे। వెలుగు ముందు ఆ నీతి ముందు నీ పాపపు జీవితం నిలబడలేదు. उस उज्याले उस धार्मिकता के आगे तुम्हारा पाप का जीवन टिक नहीं सकता అందుకే है। దేవాది దేవుడు లాగానే ఈ యొక్క వాక్యాన్ని ఈ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని నీ ముందు నిలబెట్టిండు దేవుడు. इसलिए उस प्रभुओं के प्रभु ने तुम्हारे लिए जो ये पवित्र ग्रंथ माने इन वचन को जो खुदा ने रखा है, హల్లెలూయా. हालेलुया। దాని చూడండి పాపులారా, उसे देखो हे पापियों, దాని చూడండి జన్మ కర్మ పాపులు, जो है उसे देखे जन्म कर्म के जो सारे वाक्याన్ని पापी చూసి हैं, उस वचन को देखकर దాని ప్రకారం నడవండి. उसके अनुसार तुम चलो। హల్లెలూయా. హల్లెలూయా. ఇది నా చిత్తము అంటున్నాడు. ये मेरी इच्छा है कि कहते हैं జారోత్వానికి దూరంగా ఉండి लुचपन से दूर रहकर పరిశుద్ధంగా జీవించు. पवित्र रहकर जियो। ఆ జారత్వానికి కొట్లాడంటున్నాడా? क्या उस लुचपन से लड़ाई झगड़ा करने को ఇగో कहते యేసు हैं? ప్రభు జారత్వం ఇక్కడ ఉన్నది. देखो यीशु मसीह प्रभु यहाँ पर लुचपन है, ప్రార్థన చేస్తుంటా అన్నాడా? जो है प्रार्थना कर लूंगा कि कैसा లేకపోతే कहोगे, మాట్లాడి సాక్ష్యం చెప్పు వాక్యం చెప్పమన్నాడా? या जो बात करने को गवाही देने को वचन कहने को कहा है क्या? దూరముగా ఉండమంటున్నాడు. उससे दूर रहने को कहते हैं। అంతేకాదు చూడండి మొదటి కొరింథీయులు కూడా उतना ही नहीं, पहला कुरिन्थी की पुस्तक 6వ అధ్యాయం 18వ వచనములో उसका 6वां अध्याय 18वां वचन, జారత్వమునకు దూరముగా పారిపోవుడి. మనుష్యుడు చేయు ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది గాని జారత్వము చేయువాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు. మీరు మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? చాలండి. హల్లెలూయా. హల్లెలూయా. ఈ దేహము దేవుని శరీరమై ఉన్నది. तुम्हारा जो देह है वो प्रभु का शरीर है। ఇది కూడా ఒక పరీక్ష. ये भी एक परीक्षा है। ఆ జారత్వం అనేది वो लुचपन जो है, లేకపోతే ఒక స్త్రీ ద్వారానో ఒక అబ్బాయి ద్వారానో నీ దగ్గరికి రావచ్చు. या किसी स्त्री या किसी लड़के के द्वारा वो तुम्हारे पास ఒక आता है, ఉద్యోగం ద్వారా నీ దగ్గరికి రావచ్చు. या किसी नौकरी के द्वारा वो आता ఒక होगा, వ్యాపారం ద్వారా నీ దగ్గరికి या రావచ్చు. किसी कारोबार के द्वारा वो तुम्हारे पास आता होगा। దేని ద్వారానో నీ దగ్గరికి రావచ్చు. जिस किसी भी द्वारा वो तुम्हारे पास అది आए, ఎవరి ద్వారా వచ్చినా సరే, वो चाहे किसी के भी द्वारा आए, నీకు అక్కడ కోటి రూపాయలు వస్తున్నా సరే, तुम्हें अगर वहाँ पे करोड़ों रुपया मिलता हो నీకు అక్కడ फिर भी, మంచి పేరు వస్తున్నా సరే, वहाँ पर चाहे तुम्हें अच्छा नाम मिलता हो फिर నీ भी, తల్లిదండ్రులే అరే ఈ పని చేస్తే ఇడు మంచిగా ఉంటాడన్న అన్నా సరే, चाहे तुम्हारे माता पिता के तुम ये काम करोगे तो तुम्हारे लिए अच्छा रहेगा అక్కడ నీకు कहकर फिर भी, జారత్వము నేను అక్కడికి పోతే నేను జారిపోతాను वहाँ पर मैं जाऊंगा लुचपन है, वहाँ पर मैं जाऊंगा तो मैं फिसल के गिर जाऊंगा, అని అనిపించిన క్షణమే जैसा तुम्हें लगता है उसी क्षण అక్కడి నుంచి ముఖము తిప్పేసుకొని దూరం వెళ్ళిపో. वहां से तुम अपना मुंह पलटाकर जो दूर चले నువ్వు जाओ। ఎంత పోగొట్టుకున్నా పర్వాలేదు, तुम चाहे कितना भी खो दो, నువ్వు పరీక్షలో దేవునికి విజయం ఇస్తున్నావు. हम जो है उस परीक्षा में जो खुदा को ही जीत दिला रहे ఆ हैं, జారత్వానికి నువ్వు పోయినవనుకో उस जो लुचपन की ओर तुम ఈ जाओगे లోకం तो నిన్ను మంచిగా హెచ్చిస్తది. ये दुनिया तो तुम्हारी बढ़ाई करेगा, మంచోడ్రా ఈడు, ये अच्छा इंसान ఈడు నా है, దోస్తురా నువ్వేం దోస్తానంటది. जो ये मेरा दोस्त है, तुम क्या मेरे दोस्तों के దాని ऐसा నెక్స్ట్ డే करेंगे? నువ్వు హాస్పిటల్ పడితే ఆ దోస్తు ఉండడు నీతోని. अगले दिन आप अस्पताल में भर्ती हो गए तो वही दोस्त तुम्हारे पास नहीं ఆ आएगा, యొక్క సొంత వాళ్ళు కూడా
ఉండరు वो నీతోని, तुम्हारे अपने ही, वो तुम्हारे साथ नहीं रहेंगे, ఎవ్వరు ఉండరు నీతోని. कोई नहीं रहेगा तुम्हारे साथ। అదే ఆ జారత్వం నుంచి वही उस लुचपन से నువ్వు ముఖం తిప్పుకొని దూరంగా వెళ్ళిపోయినావు जब तुम అనుకో, अपना मुंह पलटा कर वहां వాళ్ళు से दूर పిలుస్తా चले ఉంటారు. जाओगे, वो बुलाते रहेंगे, వాళ్ళు నిన్ను హేళన చేస్తూ वो ఉంటారు. तुम पर जो है वो हंसी ठट्टा వేస్ట్ करेंगे, ఫెలో వీడు అంటా ये ఉంటాడు. बेकार इंसान है నువ్వు कहेंगे, దూరంకి వెళ్తా ఉండు, लेकिन तुम दूर जाते हो उस నువ్వు चीज से, దూరంకి వెళ్తా ఉండు. लेकिन तुम उससे दूर चले जाते हो। హల్లెలూయా. हालेलुया। అప్పుడు ఆ పరీక్షలో పాస్ గా तब तुम उस परीक्षा में पास हो जाओ। నువ్వు ఒకవేళ నువ్వు ఎక్కడున్నా సరే, హాస్పిటల్ ఉన్నా సరే, तुम चाहे कहीं पर भी जाओ, तुम अस्पताल में भी దేవాతి हो, దేవుడు నీ కొరకు దిగుతాడండి. वो प्रभुओं का प्रभु वो तुम्हारे लिए उतर कर నీ आएगा, భార్య కొరకు దిగుతాడు, वो तुम्हारी पत्नी के लिए उतर कर నీ आएगा, భర్త కొరకు वो దిగుతాడు, तुम्हारे पति के लिए నీ उतर कर పిల్లల आएगा, కొరకు वो దిగుతాడు. तुम्हारे बच्चों के लिए वो उतर कर आएगा, హల్లెలూయా. హల్లెలూయా. దిగి యేసు నామములో లే అంటాడండి. और कहेगा यीशु के नाम में उठ जा। ఆ పరీక్ష నా బిడ్డ పాస్ అయింది కాబట్టి, वो परीक्षा में मेरा जो बेटा है वो पास हो गया, నా కొరకు इसलिए లోకంలో హేళన పడ్డది కాబట్టి मेरे लिए उसे जो है दुनिया में जो है నా हंसी ठट्टा బిడ్డని पाई నేను है, హెచ్చిస్తానంటాడు. इसलिए मैं मेरी संतान को जो है ऊंचा హేళన बढ़ाऊंगा। చేసిన నీ శత్రులందరికన్నా దేవుడిని ఎక్కువ హెచ్చించును గాక. तुम्हारे शत्रु जिन्होंने तुम्हारा मजाक उड़ाया उनसे भी ఈ ऊंचा प्रभु పరీక్షలో तुमको ऊंचा మనందరం ముందుకు बढ़ाए। సాగాలండి. इस परीक्षा में हमें इस प्रकार से ఆ आगे बढ़ना జ్వారత్వంకి వెళ్ళి దూరంగా है, సాగాలి. उस लुचपन में से स्वभाव से हमें दूर भाग जाना అది है। ఎక్కడైనా ఉండొచ్చు, वो चाहे कहीं पर भी हो, ఇక్కడే ఉండొచ్చు, यहीं पर ही हो, మీ ఇంటి దగ్గరే ఉండొచ్చు, या तुम्हारे घर के पास మీ ही हो, ఉద్యోగంలో ఉండొచ్చు, या तुम्हारी नौकरी की जगह వ్యాపారంలో पर, ఉండొచ్చు, या तुम्हारे कारोबार में, ఎక్కడైనా ఉండొచ్చు, कहीं पर भी, ఎక్కడైనా ఉండొచ్చు. कहीं पर भी हो सकता है। భయంకరంగా సైతాను పనిచేస్తున్నాడు भयानक रीति से शैतान काम कर ఈ रहा है విషయములలో. इस विषय में। నీ పిల్లలు కానీ चाहे वृद्ध हो, ఎవ్వరు కానీ चाहे वो जो नौजवान हो, वृद्ध हो, ఒకరింటికి వెళ్ళిన గతంలో एक घर के गया था, వాళ్ళ తల్లిదండ్రులు उनके माता पिता అయ్యో సొంత వాడే అని చెప్పి, कहकर वो अपना ही है कहकर, వాళ్ళ అన్నదమ్ముల బిడ్డలే అని చెప్పి, उनके भाई बहनों के వాళ్ళ बच्चे అన్నదమ్ముల कहकर, కొడుకులే అని చెప్పి, उनके भाइयों के बेटे ही है कहकर, వాళ్ళ బిడ్డని వాళ్ళ అన్నల చేతులకు అప్పచెప్తే, अपनी बच्ची को जो उनके भाइयों के बेटों के हाथ में देने ఎవరు पर, అన్నదమ్ముల కజిన్స్ లేతే ఎవరు कोई उनका जो कजन या कोई भाई बहन जो है, వాడు वो जो भाई था, ఏ రిలేషన్ లేకుండా, ఏ బంధం లేకుండా बिना किसी रिश्ते के, बिना किसी बंधन के ఏదో తప్పుడు ప్రయత్నం చేస్తున్నాడు. कुछ गलत कोशिश वो कर रहा था उसके साथ। హల్లెలూయా. హల్లెలూయా. లక్కీగా ఈ కుటుంబం ప్రార్థనలో ఉంది కాబట్టి ఆ బిడ్డ జయించి బయటకు వచ్చినది. वो परिवार जो प्रार्थना में रहता है, इसलिए जो है वो जो जीत हासिल करके बाहर निकला है చారవత్వము इसमें से। ఎక్కడైనా ఉండొచ్చు. लुचपन चाहे जहां कहीं भी हो, ముఖ్యంగా ఆడబిడ్డలకు హెచ్చరిస్తాను, मुख्य तौर पे जो है लड़कियों के लिए जो है उनके लिए ఎక్కడైనా चेतावनी ఉండొచ్చు. है, कहीं पर भी हो, ఎవ్వరు సొంత వాళ్ళైనా, कोई चाहे वो अपने ही हो, ఎంత భయంకరమైన పరిస్థితి ఉందంటే चाहे లోకంలో, कितनी भी भयंकर परिस्थिति हो इस दुनिया में। ఒక సర్వే ప్రకారము एक सर्वे के अनुसार ఇప్పుడు ఆడపిల్లల మీద హత్యాచారం జరుగుతుంది కదా. जो है स्त्रियों पर जो लड़कियों पर जो हत्या जो हो रही ఆ है యొక్క उनके प्रति, హత్యాచారంలో उन पर होने वाली उन हत्याओं యొక్క के विषय సర్వేలా में, అంట उस सर्वे में 60 నుంచి 70% వరకు 60 से लेकर 70% ఆ యొక్క ఆడల మీద అత్యాచారము जो है स्त्रियों पर जो अत्याचार होते हैं, వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళ నుంచే జరుగుతుందంట. उनके घर परिवार में रहने वालों के से ही होता है। ఎవరు వాళ్ళ బంధుమిత్రులు, వాళ్ళ ఇంట్లో వాళ్ళ దగ్గర నుంచే, కుటుంబం నుంచే జరుగుతుందంట. उनके जो घर परिवार के लोग, उनके जो रिश्तेदार है, उन्हीं में से जो हो रहा है उनके प्रति కాబట్టి अत्याचार। జాగ్రత్తగా ఉండండి. इसलिए आप बड़े ही सावधान सतर्क रहो। దేవుడు మీకు కూతురునిచ్చిండు खुदा ने आपको बेटी दी है, కూతురులాగా పెంచడానికి. जो एक बेटी के जैसे उसे पालने के చాలా लिए। మంది వచ్చాడు అంటారు, बहुत से लोग आके कहते हैं, అన్న నా కూతురు నా కొడుకుతో సమానం అన్న, कहते ही मेरी जो बेटी है वो मेरे बेटे के समान है कहकर। నాకు ఇద్దరే కూతుర్లన్నా, अगर मुझको जो दो ही కానీ बेटियां ఇద్దరు కూతురు हैं, నా కొడుకుతో సమానం. मेरी जो दो बेटियां मेरे लिए दो बेटों के समान है। కొడుకులతో సమానం అని అంటే దేవుడిని కొడుకులే ఇచ్చేటోడు. जो है बेटों के समान माने खुदा तो तुमको फिर बेटे ही देता था। దేవుడిని కూతురునిచ్చిండంటే खुदा ने तुमको बेटियां दी है माने కూతురులాగా పెంచు, నువ్వు उसे बेटियों के जैसे ही बढ़ाओ, కొడుకులాగా కాదు, बेटों के जैसे नहीं, కూతురులాగా పెంచు. बेटी के जैसे उसे पालो। కొడుకునిస్తే కొడుకులాగా పెంచు. अगर बेटे को दिया खुदा ने तो बेटे के जैसे నీ उसे అన్న पालो। ఉంటే అన్నలాగా పెట్టు, अगर वो जो भाई है तुम्हारा तो उसे भाई के जैसे ही तुम చెల్లె रखो। ఉంటే అక్క ఉంటే చెల్లె అక్కలాగా పెట్టు. जो है वो छोटी बहन हो या बड़ी बहन हो तो उन्हें वैसे ही तुम रखो। అంతేకాదు అందరు కూడా ఒకటే, ఇగో అందరు మంచోళ్ళే అని చెప్పి ఆడ పెట్టినాం అనుకో, जो है सब लोग अच्छे हैं कहकर उन्हीं के बीच में रखोगे तो అది సైతాన్ చేసే పని. वो शैतान जो करता है काम। దేవుడు ఒకరికొకరు స్థానం ఇచ్చింది ఇక్కడ. खुदा ने एक एक को एक एक स्थान నీ दिया हुआ కుటుంబంలో ఒక है। స్థానము, तुम्हारे परिवार में एक स्थान, ఈ యొక్క సమాజంలో ఒక స్థానము, एक समाज में जो तुमको एक स्थान, ఈ సంఘంలో ఒక స్థానము. इस कलीसिया में एक स्थान। ఆ స్థానం తగ్గట్టును జీవించు, ఆ స్థానంలో ఎవరున్నారో వాళ్ళ తగ్గట్టు ఉండు. నువ్వు जो है उस स्थान के अनुसार तुमको जीना है, उस स्थान में जो कोई भी है, उनके अनुसार जो है तुमको रहना है, వాళ్ళ తగ్గట్టు ఉండు నువ్వు. उनके हिसाब से तुम्हें रहना है। అంతే, దేవుడిచ్చిన స్థానం అది, बस खुदा ने दिया है तुमको वो నువ్వు ఇచ్చిన स्थान, స్థానం కాదు. तुम्हारा दिया हुआ नहीं మళ్ళీ है నువ్వు वो। ప్రత్యేకంగా వాడికి ఇంకొక స్థానం ఇయ్యకు. आप जो प्रत्येक रीति से उन्हें एक और स्थान ना दो। అవతలోడు కొడుకు కాబట్టి నా కొడుకు లాగా అని చెప్పి తెచ్చి మీ ఇంట్లో పెట్టుకోక, నువ్వు ఇంకొక కొడుకు స్థానం ఇయ్యకు. నువ్వు जो है किसी और का बेटा है वो उसे अपना बेटा समझ कर जो उसे अपने घर ले आकर अपना एक और बेटे के जैसे मत रख लो। కాబట్టి ఎవరి స్థానం వాళ్ళకి ఇవ్వు. जिस
जिसका जो स्थान है तुम उन्हें वो दो, అప్పుడే నీ కుటుంబం బాగుంటది, వాడి కుటుంబం కూడా బాగుంటది. तब तुम्हारा परिवार अच्छा रहेगा और उनका परिवार भी अच्छा నువ్వు रहेगा। ఇచ్చిన తప్పుడు స్థానాల వల్లనే तुमने जो गलत स्थान उन्हें వాడు दे रखा ఖరాబ్ है, అవుతున్నది, ఈ ఇల్లు కూడా ఖరాబ్ అవుతున్నది. उस कारण वो घर बिगड़ रहा है और ये घर भी बिगड़ रहा है। కాబట్టి ఎవరి స్థానం వాళ్ళకు ఉండనివ్వు. इसलिए जिसका जो स्थान है उनका वही रहे, అప్పుడు మీ ఇల్లు పరిశుద్ధంగా ఉంటది. तब तुम्हारा घर पवित्र रहेगा। అది జారత్వం నుంచి నువ్వు దూరంగా పరిగెట్టడం. इसका मतलब यही है कि तुम लुचपन से दूर भाग रहे हो, జారత్వం నుంచి దూరంగా तुम పరిగెట్టడం. जो लुचपन से दूर भाग रहे हो। హల్లెలూయా. हालेलुया। ఇంట్లో సొంత కొడుకు సొంత కూతురున్నా సరే, घर में तुम्हारा अपना बेटा या अपनी बेटी हो, కొడుకుని కొడుకులాగా పెంచు, కూతురుని కూతురులాగా పెంచు. बेटे को बेटे के जैसा पालो, बेटी को बेटी जैसे ही पालो। కొడుకుకి ఎంత భద్రతను, కొడుకుకి కూతురుకి ఎంత భద్రతను అంత భద్రత. चाहे बेटे को जितनी हिफाजत उतनी देनी चाहिए, बेटी को जितनी हिफाजत रखवाली उनको उतनी देनी चाहिए। వాటన్నిటి నుంచి నువ్వు జారత్వం నుంచి దూరంగా పెడుతున్నట్టు, इसका मतलब ये है कि तुम्हें उन सब बातों के कारण उन्हें लुचपन से दूर रख रहे हो। అంతేకాదు ఇక్కడ అంటున్నాడు ఫ్లీ అంటే పరిగెట్టం అంటున్నాడు. उतना ही नहीं कहते कि दौड़ने को कह నీకు रहे हैं। జారత్వం కనిపించినాడు అక్కడ కూర్చొని నువ్వు ప్రార్థన చేయడం కాదు, పరిగెట్టు అంటున్నాడు. तुम्हें वहां पर लुचपन दिखता है, तुम वहां पर बैठकर प्रार्थना नहीं कर, लेकिन तुम वहां से भाग जाना। హల్లెలూయా. హల్లెలూయా. ఆ విధంగా మన కుటుంబాలు పరిశుద్ధంగా ఉంటాయి, మనము పరిశుద్ధంగా ఉంటాం, మన పిల్లలు పరిశుద్ధంగా ఉంటారు, సంఘము పరిశుద్ధంగా ఉంటది, उस प्रकार से- సమాజము కూడా పరిశుద్ధంగా ఉంటదండి. హల్లెలూయా. उस प्रकार से रहोगे तो तुम पवित्र होगे, तुम्हारा परिवार पवित्र रहेगा, तुम्हारे बच्चे, तुम्हारा कलीसिया उतना ही नहीं, तुम्हारा जो समाज भी जो वो पवित्र रहेगा। ఆ రీతిగా ఈ యొక్క పరిశుద్ధ పరీక్షలో మనము విజయం పొందబోతున్నాము. इस प्रकार के विश्वास की परीक्षा में हम जो जीत हासिल करने वाले हैं। హల్లెలూయా. 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 మరి నాలుగవది और चौथी बात క్షమాపణ పరీక్ష. जो है माफी देने वाली परीक्षा। క్షమాపణ పరీక్ష. जो है माफी देने वाली परीक्षा। మరి ఆ యొక్క క్షమాపణ పరీక్షలో उस माफी वाली परीक्षा में ఇవన్నీ కూడా మూడు పరీక్షలు చాలా మందికి నెగ్గేస్తారు, కానీ जो इन 3 परीक्षाओं में बहुत से लोग जो उसमें से सफल ఈ होते हैं। క్షమాపణ పరీక్షలో माफी वाली इस परीक्षा में ఒక్కసారమ్మా एक बार ఈ రోజు మీరందరూ పోయి आज के दिन आप सब जाकर మీ భర్త దగ్గర अपने पति के पास जो सिस्टर సారీ అడుగుతారు. जो है सॉरी कहकर पूछोगे, उनसे कहोगे माफ ఎందుకు करो। నవ్వుతున్నారు? అది హేళన నవ్వా లేకపోతే? क्यों हंस रहे हैं? మీరు నవ్వకండి. మరి మీరు ఈ రోజు వెళ్ళి आज के दिन ఒక్కసారి మీ భార్యల దగ్గర సారీ అడుగుతారా? ब्रदर्स, आप जो अपनी पत्नी के पास जाकर उनसे सॉरी कहकर कहोगे, సారీ అమ్మా అని అడుగుతారా? सॉरी अम्मा कहकर उनसे कहोगे, అడగగలుగుతారా? ऐसा कह पाओगे उनसे? అడగగలుగుతామని క్షణంలోనే మీరు నమ్మిన వాళ్ళు దేవుని మనసు మీకుందండి. अगर आप एक क्षण ये मानते हो तो कि तुम जो है माफी मांग सकोगे, तो खुदा का मन तुम में है। దేవుని మనసున్నది మీకు. खुदा का मन है तुमको, దేవుని మనసు खुदा का मन है तुमको। ఉంటే अगर हो तो, ఉంటే अगर हो खुदा का నీ मन तुम దగ్గరికి में, तो ఏదైనా రాని तुम्हारे पास चाहे जो कुछ भी आए, దేవుడు మనసులో ఒక్కటి అడిగిండు, खुदा ने मन में एक ही पूछा है ఏమీ అడగలే. कि और कुछ नहीं मांगा। హల్లెలూయా. హల్లెలూయా. మరి పిల్లలు ఉన్నారు చాలా మంది. बहुत से बच्चे हैं, పిల్లలు बच्चे, మీరు మీ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి तुम अपने माता पिता के पास ఈ जाकर, సర్వీస్ తర్వాత సారీ డాడీ సారీ మమ్మీ అని అంటారా? इस सर्विस के पास आप जाकर कहोगे अपने माता पिता के सॉरी मम्मी, सॉरी डैडी कहकर? అడుగుతారా? मांगोगे माफी उनसे? లేకపోతే తల్లిదండ్రులు మీ పిల్లల్ని అడగండి. नहीं तो माता पिता अपने बच्चों से मांगो ये। అవును, పిల్లల పట్ల కూడా కొన్నిసార్లు हाँ, बच्चों के प्रति भी थोड़ी बात, దేవుడు వాళ్ళని చూసుకోమన్న రీతిగా మనం చూసుకోలే, खुदा ने जैसे उनकी देख रेख करने को कहा उस प्रकार से हमने नहीं किया ఆ है, శ్రద్ధ పెట్టలేదు. वो ध्यान नहीं दिया है। మరి इसलिए ఒక్కసారి సారీ అని అడుగుదామా? एक बार हम उनसे माफी मांगेंगे। పిల్లలని సారీ అని అడుగుతారా? बच्चों से जब माफी मांगोगे तुम, నేను పెద్దవాడిని అన్నా, मैं बड़ा हूँ अन्ना, మరి నేను సారీ అని అడుగుతా मैं పిల్లల్ని. क्या बच्चों से माफी मांगूंगा? యేసు ప్రభు నీకన్నా ఎంత పెద్దవాడో, यीशु मसीह तुमसे भी कितना बड़ा है, మరి ఆయన క్షమించాలా లేదా? నిన్ను वो तुम्हें माफ करना या नहीं, క్షమించాలా లేదా? वो तुम्हें माफ करना या नहीं। మరి ఆయన క్షమించాలంటే ఫస్ట్ నువ్వు క్షమించు. वो अगर तुम्हें माफ करना तो सबसे पहले तुम्हें माफी నీ मांगनी है। శత్రు దగ్గరికి పోమంటలేదమ్మా, तुम्हारे शत्रु के पास जाने के నీ लिए नहीं సొంత कह रहे हैं, తల్లిదండ్రులను అడగమంటేనే మీకు तुम्हारे పిల్లలకి अपने जो है माता पिता से जो है గర్వం बच्चों से मांगने को कह వచ్చేస్తున్నది. रहे हैं। ఆ యొక్క ఈగో వచ్చేస్తున్నది. तुम्हारे अंदर वो अहम మరి आड़े आता తల్లిదండ్రులు है। శత్రులను కాదు, మీ పిల్లల్ని అడగమంటేనే మీకు ఒకటి అడ్డం వస్తా ఉన్నది, మీ పెద్దరికము. जो है माँ बाप से जो कहा जा रहा है कि अपने बच्चों से माफी మరి मांगने, उनका जो దేవాది बड़प्पन आड़े आ रहा है, అదే పెద్దరికం అడ్డం వచ్చినట్లయితే अगर वही बड़प्पन अगर आड़े आता है तो మనం ఉంటుండేనా ఈరోజు? क्या हम आज के दिन रहते थे? మనం ఉంటుండేనా? क्या हम आज के दिन यहाँ रहते थे? ఎవ్వరము మిగిలకపోతుండే, हम कोई नहीं बचते थे आज के दिन, ఎవ్వరము మిగిలకపోతుండే. हम कोई भी नहीं बचते थे आज के दिन। మరి ఇవన్నిట్లో इन सारी बातों में ఈ యొక్క క్షమాపణ, ये जो माफी है, సరే మీరందరూ కూడా ठीक है, आप सब भी, నన్ను ఎప్పుడైనా తిట్టుకున్నారా? कभी आपने मुझको डांटा है क्या? తిట్టుకున్నట్టు ఒక తిట్టుకున్నారా? क्या आपने डांटा है क्या कभी मुझको? మరి మీరందరూ నన్ను సారీ, నాకు సారీ అడిగి చెప్పగలుగుతారా? क्या आप सब लोग मुझसे जो माफी मांग सकते हो?
కొందరు తలుపుతున్నారు. थोड़े जो सर हिला रहे इस అవును बात మేము సేవకులం అయినప్పటికీ को। हाँ हम सेवक है इसलिए। అవును కొన్నిసార్లు हाँ थोड़े समय పరిస్థితులు తగ్గట్టు మేము వేరే దగ్గర బిజీ ఉండొచ్చు, లేదా ఏదో ఒక రకంగా ఉండొచ్చు మనం. परिस्थितियों के कारण कहीं दूसरी जगह व्यस्त होते होंगे या कुछ तो होता होगा మరి ऐसा। దాన్ని బట్టి उस कारण మరి నేను సారీ అడగడానికి రెడీగా ఉన్నా, मैं माफी मांगने के लिए तैयार हूँ। మరి దేవాతి దేవుని కూడా అడగగలుగుతా. प्रभुओं के प्रभु मुझे ये मांग అంతేకాదు सकते हैं। దేవుని సారీ అడిగినా నా పని అయిపోయింది అనుకోకండి. जय मैंने प्रभु से माफी मांग लिया मेरा काम हो गया कहकर ऐसा नहीं, అట్లా కాదు. वैसा नहीं होता है। ఫస్ట్ ముఖంలో యేసు ప్రభువా నన్ను క్షమించని అడగాలి. सबसे पहले घुटने टेक कर कहना है प्रभु आप मुझे माफ करो। యేసు ప్రభువా ఇక్కడ ఎలాంటి తప్పులు చేసినా క్షమించే యేసు ప్రభువా. प्रभु मैंने जो कुछ भी गलती की उसे आप माफ कर दो प्रभु के कर। మొట్టమొదటి ఆ హృదయం ఉండాలి. सबसे पहले वो हृदय होना चाहिए మళ్ళీ तुम्हें। రెండవది और दूसरी बात మరి మీ అందరికీ కూడా आप सबको మరి బ్రాహ్మణ క్షమాపణ అడుగుతున్నాను. ब्राह्मण आपसे माफी मांगते हैं। నా నుంచి ఏమన్నా సారీ, जय मेरी तरफ से आप सबको जो है मैं माफी मांगता మీరు కూడా हूँ। సారీ చెప్తున్నారు. मैं మంచిగా आप सबसे जो है माफी मांगता हूँ। హల్లెలూయా. हालेलुया। మరి వెంటనే जल्द ही ఇట్లా సారీ చెప్పిన వాళ్ళు ऐसा माफी मांगने वाले మనము దావీదు విషయంలో మనం చూసుకున్నట్లయితే अगर हम दाऊद के विषय में देखें, హల్లెలూయా. हालेलुया, అంతేకాదు యోసేపును చూడండి. ఫస్ట్ వాళ్ళ మాంతే. సొంత అన్నదమ్ములు उनके खुद के जो भाई ఆ बहन हैं, యోసేపును అమ్మేస్తే जब उन्होंने यूसुफ को बेच दिया, యోసేపు వెంటనే క్షమించిండు. जो यूसुफ ने जल्दी उनको माफ कर दिया, ఆ అన్నదమ్ములని క్షమించేసిండు. अपने बड़े भाइयों को उन्होंने माफ कर వాళ్ళ दिया, తండ్రిని దూరం చేసిండు. उनके पिता से उनको दूर कर दिया गया। ఎంతో ప్రేమించే తండ్రిని దూరం చేసిండు. कितना ही प्रेम करने वाले पिता को उनसे दूर कर పరాయి दिया వాళ్ళకి गया। అమ్మేస్తున్నారు. पराये लोगों को जो बेच डाला, వెంటనే క్షమించిండు. जल्दी यूसुफ ने उनको माफ कर दिया इस बात के लिए। అంతేకాదు ఆయన పోతిఫర్ ఇంట్లో ఉంటే उतना ही जब वो पोतीफर के घर में था, ఆ పోతిఫర్ ఇంట్లో చూడండి ఆయనకు ఒక పరీక్ష వచ్చినది. देखो पोतीफर के घर में उनको एक परीक्षा ఆ आई యొక్క है। జారత్వము जय लुचपन वहां पर, ఆయన గుడ్డలు వదిలేసి ఊరికిపోయిందంట. वो अपने कपड़े वहीं पर ही छोड़कर वहां से भाग गया। చారత్వం నుంచి మన సిగ్గుపోయిన అక్కడ నుంచి దూరం ఉరికిపోవాలంట. चाहे हमारी शर्म भी जाती हो, लेकिन हमें उस लुचपन से दूर भाग जाना ఆ है। పోతిఫర్ ఇంట్లో కూడా उस पोतीफर के घर में भी యోసేపు పరీక్ష నుంచి వెళ్తా ఉంటే जब यूसुफ जो इस परीक्षा से होकर गुजर रहा था, అక్కడ వాళ్ళు ఆయన మీద కేసు వేసినా సరే वहां पर चाहे उन पर वे लोग केस भी करें, యోసేపు आज यूसुफ जो అది है పట్టుకొని జైల్లో ఆలోచించుకుంటా కూర్చోలే. जो है उस बारे में सोचते हुए जेल में बैठा नहीं रहा। అయ్యో कि- అక్కడ కొంచెం తెలివిగా ఉంటే ఈ జైలు నాకు ఉండకపోదు కదా. अगर मैं वहां पर थोड़ा चालाकी से रहता तो जो मैं यहाँ पर आज के ఈ दिन जेल में జైలు ना रहता, ఈ జైలు ఉండకుండా నేను దేవుని సేవ చేసేదోని కదా. मैं यहाँ पर जेल में ना रहता, मैं खुदा की सेवा करता रहता था ना, దేవుని వాగ్దానం నెరవేర్చటోని కదా. मैं खुदा की दी हुई जो प्रतिज्ञा को पूरा करता था ना। లేదు ఇక్కడ తప్పుడు ఆలోచన చేసిన. मैंने यहाँ गलत सोच दिखाया ఆడ हूँ। నేను కొట్లాడేది ఉండే. कहकर मैं वहां उनसे लड़ना चाहिए था। లేదు లేదు नहीं नहीं, అక్కడ దేవుని పరీక్షలో ఏమన్నాడు, అలాంటి జాగ్రత్త ఉంటే పారిపో అన్నాడు. అందుకు జైలుకు పోయిండు. అంటే ఆయన కరెక్ట్ దారిలోనే ఉన్నాడు. माने खुदा ने कहा कि लुचपन जा कहीं पे वहां से भाग जाने को, उस कारण उन्हें जेल में डाला गया। माने ये जो कुछ भी हो रहा है सही हो रहा అది है। గ్రహించిన వ్యక్తి యోసేపు. इस बात को जो जाना वह ग्रहण किया यूसुफ ने। ఆ యోసేపు అది గ్రహించి यूसुफ ने इस बात को जानकर, ఆ సీక్రెట్ ఆ సత్యము గ్రహించి उस सत्य को वो ఆ जानकर, లోతు గ్రహించి उस गहराई को वो जानकर, వాళ్ళని పోతిఫర్ వాళ్ళ భార్యను క్షమించేసిన నేను. मैंने पोतीफर उनकी पत्नी को मैंने माफ कर दिया हूँ। ఇప్పుడు జైల్లో పెట్టిండ్రా. अब मुझको जो जेल में डाल జైల్లో दिया టైం गया వేస్ట్ है, వద్దు నాకు. जो है जेल में मेरे लिए समय ఇక్కడ मुझको व्यर्थ నేను ఏం नहीं करना చేయాలి? है। मुझको यहाँ पर क्या యేసు करना ప్రభు है? ఇక్కడ నన్ను వాడుకొని ప్రార్థన చేసి यीशु मसीह प्रभु मुझे यहाँ इस्तेमाल करो कहकर वो జైల్లో प्रार्थना పెట్టి करता నాకు है। క్షమించేసిండు. जो है जेल में डालने के कारण उन्होंने उनको माफ ఈ कर జైల్లో दिया। నన్ను వాడుకోనంటే इस जेल में प्रभु आप मुझे इस्तेमाल करो ఒకడు कहने पर, వచ్చిందంట కలతోని. जो एक आया वो अपने सपने के साथ ఆ కళకు అర్థం చెప్పమన్నాడంట. उस सपने का अर्थ बताने को कहा। మరి యోసేపు అనాలి, जो है यूसुफ को, నీకు నేను చెప్పుడు ఎందు కళ అర్థము. जो है यूसुफ ऐसा कहना चाहिए, मैं क्या तुमसे तुम्हारे దేవుడు सपने నాకు का ఎప్పుడో मतलब समझाऊं? చిన్నప్పుడు చూపించిండు. खुदा ने मुझे मेरे बचपन में दिखाया था అందరూ నాకు సాగిలబడినట్టు. कि सब मेरे आगे नतमस्तक हो जाएंगे। ఇగో ఇంత ఇన్ని సంవత్సరాలు అనేది పెద్దగా అయినది నన్ను జైల్లో కూడా పడేసినారు. देखो मैं इतना बड़ा हो गया, मुझको तो अब जेल में भी डाल दिया गया है। ఇక నేనేం చెప్తా నీకు अब मैं क्या कहूंगा तुमसे? అన్నాడా యోసేపు. ऐसा कहा क्या यूसुफ ఈయన ने? ఈయన ఈయన కళనే నెరవేరలేదు. इन्हीं का ही सपना पूरा नहीं हुआ। మరి పక్కన వాళ్ళు కూడా అంటారు, वो आसपास के लोग कहते "ఏ, हैं, నీ కళనే నెరవేరదు, నువ్వు చెప్పేది ఏందయ్యా అని అంటారు. जय तुम्हारा ही सपना पूरा नहीं हो, तुम क्या कहोगे उनसे? లేదు అక్కడ యోసేపు దేవుని పని చేస్తున్నాడు. नहीं, वहां पर यूसुफ जो खुदा का काम कर रहा అవన్నీ है, మాటలు పక్కన పెట్టి वो सारी बातों को जो दूर रखता ఒకడు हुए, వస్తే वो एक एक व्यक्ति ఆయనకి जब కళ అర్థం आता చెప్తే उनको उसके सपने का 3 मतलब రోజుల్లో ఆయన समझाता కళ है, నెరవేరిపోయిందండి. तो 3 హల్లెలూయా. दिनों के अंदर उस व्यक्ति का ఈయన सपना కళ पूरा हो गया। సంవత్సరాలు పట్టింది. इनके सपने के पूरे होने के लिए सालों लगे, కానీ యోసేపు చెప్పిన కళ 3 రోజుల్లో लेकिन నెరవేరిపోయింది. यूसुफ ने जिस व्यक्ति के सपने का अर्थ बताया उसका सपना 3 दिनों में पूरा हो गया। అదే దేవుని సేవకులు చేసే పనేనండి. वही హల్లెలూయా. है खुदा के सेवक जो करते हैं काम। దేవుని బిడ్డలు हालेलुया। చేసే పని అట్లనే ఉంటది. खुदा की संतान जो काम करते हैं वो నువ్వు ऐसा होता ప్రార్థన
ప్రార్థన చేస్తే పక్కనోడు ఎంతైనా పైకి రావచ్చు. तुम्हारी प्रार्थना करने में तुम्हारे पास मौजूद व्यक्ति जो कितना ही నీకు ज्यादा बढ़ता జరగని है, వాడికి జరుగుతుండొచ్చు. जो तुम्हारे संग नहीं होते वैसे काम उनके साथ होते होंगे. నిన్ను ఇచ్చేలాగా దేవుడు అభిషేకిస్తున్నాడు. तुमको देने वाले के समान खुदा अभिषेकित कर रहा है. హల్లెలూయా. हालेलुया. కానీ నీ దర్శనము, लेकिन तुमको जो दर्शन నీ मिला है, దర్శనము వేరేగా ఉన్నది. तुम्हारा दर्शन वो अलग है, నీ దర్శనం వేరా, तुम्हारा दर्शन अलग, उनका अलग है. వీళ్ళను చెప్పే వాళ్ళ దర్శనం వేరా. जो दूसरे जिनके बारे में बोलते हैं उनका वो दर्शन अलग నువ్వు ఏ होता है. లోతులో ఉంటున్నావు? तुम किस गहराई में रहते हो. హల్లెలూయా. हालेलुया. అయితే యోసేపు చెప్పిన ఆ 3 రోజుల్లో जो यूसुफ ने जैसे बताया सपने का నెరవేరిన తర్వాత मतलब, उसके 3 दिनों में वो सपना पूरा हो गया. उसके बाद వాడు రాజు ఇంట్లో ఉంటే, वो व्यक्ति जब वो राजा के घर में रहता है, ఆ యొక్క రాజు ఇంట్లో उस राजा के घर में అక్కడ ఒక కళకు అర్థం కావాలంటే वहां पर भी एक सपने का अर्थ चाहिए वीर था. इसलिए చెప్పిండంట. तो इस व्यक्ति ने वीर कहा చెప్పిండంట. था, तो इस व्यक्ति ने कहा, అయ్యా నాకు ఒక కళ అర్థం చెప్పిన వ్యక్తి యోసేపు ఉన్నాడు జైల్లో. महोदय एक व्यक्ति है जिसने मेरे सपने का अर्थ बताया, वो है यूसुफ ఆయన जो जेल में కరెక్ట్ है. పర్సన్ దీనికి కళ నెరవేర్చడానికి. वो सही व्यक्ति है जो तुम्हारे जो सपने का अर्थ बताएगा. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి యోసేపు క్షమిస్తూ క్షమిస్తూ వస్తూ ఉంటే, देखो यूसुफ जैसे उन्हें माफ करता हुआ आता है, క్షమిస్తూ వస్తుంటే जैसा उनको माफ करता ఆ आता యొక్క है, రాజు చూడండి, तब देखो वो राजा, ఆ యొక్క రాజు वो राजा ఆ కళ అర్థం చెప్పగానే जो उससे जो सपने का मतलब बताते ही ఆ యోసేపు కంట जो यूसुफ को రాజు తర్వాత స్థానాన్ని, ఆ దేశంలో ఎవ్వడికి లేని స్థానాన్ని ఆ యోసేపుకి ఇచ్చి నిలబెట్టిండంట. హల్లెలూయా. राजा के बाद का स्थान इस देश में किसी को जो स्थान नहीं मिला वैसा स्थान में जो यूसुफ को रखा है. హల్లెలూయా. ఆ స్థానం నేను కోరుతున్నా కాబట్టి ఈ రోజు మీ ముందు నేను క్షమాపణ అడిగిన మోకాలొంగి. హల్లెలూయా. मैं उस स्थान को चाहता हूँ, इसलिए मैंने आज के दिन जो है घुटनों पर रखकर आपसे माफी मांगा ఆ हूँ. యొక్క యోసేపు ఆ రీతిగా క్షమించిన వాళ్ళు, जो है इस प्रकार से यूसुफ के समान जिनको माफ किया है, ఆ యొక్క రాజుకి वो राजा ఆ जो है గవర్నమెంట్ లో वो सरकार में అసలు ఆ పొజిషనే లేదు, वो कोई पोजीशन ही है नहीं है, పొజిషనే లేదు, वहां पर कोई पदवी ही అట్లాంటి नहीं है, చట్టమే లేదు. वैसा कोई कानून ही ఆయన नहीं है. కొరకు కొత్త పొజిషన్ క్రియేట్ చేసిండు, ఆయన కొరకు కొత్త చట్టము క్రియేట్ చేసి యోసేపును అక్కడ నిలబెట్టిండండి. హల్లెలూయా. यूसुफ के लिए वहां पर एक नई पदवी, एक नया कानून बनाकर वहां पर उस राजा ने यूसुफ को खड़ा किया है. ఈ हालेलुया. రోజు క్షమాపణ కలిగిన వాళ్ళందరూ కూడా, आज के दिन जिन्होंने जो है माफी मांगी वो पाई క్షమించు है, అని అడిగే ప్రతి బిడ్డ కూడా जो है माफी मांगने वाला हर एक కొత్త व्यक्ति పొజిషన్ మీ కొరకు దేవుడు క్రియేట్ చేయను గాక. तुम्हारे एक नया पोजीशन, एक नई पदवी खुदा మీ बनाने బిజినెస్ पाए, కొరకు కొత్త పొజిషన్, तुम्हारे कारोबार में एक नया నీ पोजीशन, యొక్క భార్య హృదయంలో కొత్త పొజిషన్ నీకు, तुम्हारी पति के हृदय में एक నీ नई భర్త जगह, హృదయంలో కొత్త పొజిషన్ నీకు, तुम्हारे पति के हृदय में एक नई जगह, నీ తల్లిదండ్రుల హృదయంలో కొత్త పొజిషన్ तुम्हारे నీకు, माता पिता के दिल में एक नई जगह, మీ పిల్లల హృదయంలో కొత్త పొజిషన్ तुम्हारे నీకు, बच्चों के हृदय में एक नई जगह, నీ సేవకుని హృదయంలో కొత్త పొజిషన్ నీకు, तुम्हारे सेवक के मन में जो तुम्हारे प्रति एक नई నీ जगह, హృదయంలో సేవకునికి కొత్త పొజిషన్. तुम्हारे दिल में सेवक के लिए जो एक नई जगह, మనందరికి దేవుని హృదయంలో కొత్త పొజిషన్ దేవుడు క్రియేట్ చేయను जो గాక. हम सब के लिए जो खुदा के दिल में एक नई जगह जो वो बनाने ఎందుకు? पाए. क्यों? మనము క్షమాపణ ఈగో లేకుండా అడుగుతాం కాబట్టి. क्योंकि बिना अहम के हम जो है माफी मांगते हैं. హల్లెలూయా. हालेलुया. క్షమాపణ హృదయం కలిగిన కాబట్టి. जो है माफी मांगने वाला वो दिल है हमारा. ఆ యొక్క రాజు యోసేపుని జైలు నుంచి క్షమించి, इसलिए वो राजा जो यूसुफ को जो है माफ करके उस जेल से निकाल కేవలం कर నీకు జైలు నుంచి విడుదలిస్తానులే, सिर्फ ये नहीं कहा कि तुम्हें जो जेल से छुड़ा दूंगा के कर. నీకు క్షమించినట్లయితే अगर जो वाकई में माफ किया हो तो నీ కుట్టి అట్లా చిన్న చిన్నవి ఉండవు. तुम्हारे लिए ऐसा छोटा छोटा नहीं रहेगा. దేవుడు ఒక పెద్ద పొజిషన్ క్రియేట్ చేస్తాడు. खुदा तुम्हारे लिए बहुत बड़ी जगह बनाएगा. క్షమాపణకున్న వాల్యూ అట్లాంటిది. जो माफी का ये मूल्य होता है. హల్లెలూయా. हालेलुया. కాబట్టి క్షమించు అనడంలో जो है माफ कर दो कहकर कहने में నువ్వు పెద్దోడివి అవుతున్నావు కానీ చిన్నోడివి కావట్లేవు. तुम बड़े ही बन रहे लेकिन तुम छोटे नहीं हो रहे हो. హల్లెలూయా. हालेलुया. నీ భార్యని నువ్వు క్షమించు అని అడిగినప్పుడు जब तुम अपनी पत्नी से माफ कर दो कहकर నువ్వు ఇంకా कहोगे, పెద్దోడివి అవుతున్నావు కానీ చిన్నోడివి కావట్లేవు. तुम और बड़े बनते जा रहे हो लेकिन तुम छोटे नहीं हो रहे हो. హల్లెలూయా. हालेलुया. హల్లెలూయా. हालेलुया. హల్లెలూయా. हालेलुया. క్షమాపణకున్న వాల్యూ విలువ ఆ యొక్క స్థానం యోసేపు పొందుకున్న స్థానం. जो है माफी मांगने पर यूसुफ ने जैसा पाया है वो स्थान, माने माफी मांगने का उतना मूल्य होता है, वो उसकी इतनी अहमियत होती है. హల్లెలూయా. हालेलुया. క్షమాపణ వాళ్ళ అన్నదమ్ములను క్షమించిన, అందరిని క్షమించిన తర్వాత యోసేపు కల అప్పుడు నెరవేరింది. उन्होंने यूसुफ ने जो अपने भाइयों को माफ कर दिया, सबको माफ कर दिया, उसके बाद जो यूसुफ का जो सपना था वो पूरा हो गया. హల్లెలూయా. హల్లెలూయా. నాలుగవది जो है चौथी बात, క్షమాపణ పరీక్ష. जो है माफी वाली परीक्षा. హల్లెలూయా. हालेलुया. హల్లెలూయా. हालेलुया. సామెతలు 14:23 नीति वचन की पुस्तक उसका 14-23 वचन. కొందరికి మీ వాగ్దానాలు నెరవేర్తలేవంటే ఈ పరీక్షలు మీరు పాస్ అవ్వట్లేరమ్మా.
थोड़े लोगों के लिए जिनके लिए खुदा की दी हुई प्रतिज्ञा वो पूरी नहीं हो रही, माने इसका मतलब इन सारी परीक्षाओं में तुम सफल नहीं हो रहे, माने पास नहीं हो रहे हो। అందుకే ఎక్కడ గొంగడ అక్కడ లాగానే ఉన్నారు మీరు. इसलिए जहाँ का वहाँ धरा का धरा ही है। మీ ఆర్థిక పరిస్థితి, ఇల్లు పరిస్థితి, ఆత్మీయ పరిస్థితి ఏదైనా అవ్వచ్చు. आपकी आर्थिक परिस्थिति, जो आत्मिक परिस्थिति, आपका घर की परिस्थिति हो, जो कुछ भी हो, మహా అంటే మీరు సొంతంగా కష్టపడి आप जो है ज्यादा हो सके तो जो आप अपने आप से मेहनत ఆ करके జైలు నుంచి బయటికి వచ్చిండొచ్చు. आप जो उस जेल से बाहर आए होंगे, కానీ మీరు యొక్క పరీక్షలు, క్షమాపణ ఇవన్నీ కూడా విశ్వాసం పరీక్షలు పాస్ అవ్వలే కాబట్టి लेकिन आप वो माफी वाली परीक्षा, विश्वास की परीक्षा में पास नहीं हुए, इसलिए ఆ కొత్త పొజిషన్ ఇంకా రాలే మీకు. वो नई जगह, वो नया पोजीशन तुमको अभी तक नहीं आया है। ఆ ప్రామిస్ వాగ్దానం పొందుకోలే మీరు ఇంకా. उस जो है प्रॉमिस माने उस जो प्रतिज्ञा को अभी तक तुमने पाया नहीं దేవుడు है। ఇచ్చిన వాగ్దానం నెరవేరాలంటే ఈ పరీక్షలు ముఖ్యం. जय खुदा के दिए जो प्रतिज्ञा अगर पूरी होनी चाहिए तो ये सारी परीक्षाएं जरूरी है సామెతలు उसके लिए। 14 అధ్యాయం 23వ వచనంలో नीति वचन की पुस्तक उसका 14 अध्याय उसका 23वां वचन, చివరి పరీక్ష, अंतिम परीक्षा जो है, ఏ కష్టము చేసినను లాభమే కలుగును, వట్టి మాటలు లేమిడి కారణములు. జ్ఞానులు ఐశ్వర్యమును వారి భూషణము, బుద్ధిహీనుల మూఢత్వము మూఢత్వమే. చాలు. హల్లెలూయా. హల్లెలూయా. ఏ కష్టము చేసినను, चाहे जो कुछ भी मेहनत करते हो, ఏ కష్టము చేసినను जो कुछ भी मेहनत करते हो, లాభమే, उसमें लाभ, లాభమే उसमें लाभ కలుగును. मिलेगा। మరి మీ భార్యలైతే మీ ఇంట్లో కష్టము, जय पत्नी माने आप जो घर में मेहनत करते हो, మీ ఇంట్లో కష్టము లాభమే అమ్మా. आपके जो घर में जो कष्ट है उसमें तुमको लाभ ही है। ఇంట్లో ఎవరు చూడట్లే, ఎక్కడ డబ్బులు ఇవ్వట్లే, జీతాలు ఇవ్వట్లే అని కాదు. जय घर में कोई नहीं देख रहा, कोई पैसा नहीं दे रहा, कोई ఏ तनख्वाह नहीं दे రకమైన रहा, కష్టమైనా, जिस किसी भी प्रकार की मुसीबत हो, మరి బ్రదర్స్ ఏ రకమైన కష్టం చేసినా కానీ కష్టం చేయాలి. जय कोई सी भी हो, लेकिन तुम्हें मेहनत तो करनी है। కష్టం చేస్తే లాభము. जय मेहनत करोगे तभी वो तुम्हारे लाभ దానికి है। ఆపోజిట్ ఏంటి? उसका जो है व्यतिरिक्त क्या है? సోమరిగుంటే దరిద్రము. अगर आप आलसी रहोगे तो आपको जो दरिद्रता आएगी, కష్టపడితే अगर आप मेहनत करोगे లాభము. आपके लिए लाभ है वो। హల్లెలూయా. हालेलुया। కష్టపడండి, లాభము. ఆ కష్టంలో చూడండి, ఈ కష్టపడే పరీక్ష ఇది. ये जो है मेहनत करने वाली वो परीक्षा है। ఎందుకనంటే क्यों माने యోసేపు కూడా यूसुफ भी కష్టపడిండు. मेहनत की उसने। మంచి వచనం ఉంటది, ఆదికాండం 49వ అధ్యాయము अच्छा एक वचन है उत्पत्ति की पुस्तक उसका 49वां अध्याय 22వ వచనం. उसका 22वां वचन। ఈ రోజు వాక్యం అంతట్లో నాకు నచ్చిన ఈ వచనము, ఎక్కువగా నన్ను బలపరిచిన వచనం. ये वचन है जो मुझको सबसे ज्यादा जो बलवंत किया है आज के इस वचन ఆదికాండం संदेश में। 49వ అధ్యాయం 22వ వచనం. యోసేపు ఫలించడి కొమ్మ, ఊట యొద్ద ఫలించడి కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించును, దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించును, ఎక్కి వ్యాపించును. ఏంటంట, ఏం చేయాలంట? क्या करना चाहिए? అందరు చెప్పండి. सब लोग कहिएगा। ఎక్కి, चढ़कर, ఎక్కి. चढ़कर। మీ అందరు ఏం కావాలి? आप सब लोग क्या होने चाहिए? ఎక్కుతూ आप चढ़ते हुए వ్యాపించాలంట. फैलते जाने चाहिए। యోసేపు ఏం చేసిండంట? यूसुफ ने क्या किया है? హల్లెలూయా. हालेलुया। ఒక ఊటలకేలంట. वो एक जो है नहर में से, ఒక ఊట एक जो नहर में से, అంటే అక్కడ ఊట ఊరుతా ఉంటదంట. वहां पर जो है वो ऊटा जो है उफनता जा అంటే रहा है। యోసేపులో सोता। ఎప్పుడు వాక్యం ఊరుతా ఉంటదంట. माने वो एक सोता है, माने उसके अंदर से वचन जो फूट कर ఎప్పుడు निकलता దేవుని रहता है। స్తుతి ఊరుతా ఉంటదంట. हमेशा जो प्रभु की स्तुति ये जो उफन कर आता रहता పరిశుద్ధాత్ముడు है। ఊరుతా ఉంటాడంట. पवित्र आत्मा उस सोते में से ఆ उफन के आता है। ఊటలకేలంట उस सोते में से యోసేపు ఎక్కిండంట. जो है यूसुफ चढ़ा है। ఒక చెట్టు రెమ్మ ఎక్కినట్టు ఎక్కుతూ ఉన్నాడంట. जैसे पेड़ की डालियां जो चढ़ती है उसी प्रकार से वो चढ़ रहा है। ఇక్కడికెళ్ళి ఇక్కడికి ఇట్లా ఎక్కుతూ ఉన్నాడంట. यहाँ से वहां तक, वहां से फिर वहां तक वो चढ़ता चला जा रहा है। హల్లెలూయా. हालेलुया। ఆయన పడేసిన లోయలోకి వెళ్ళి उन्होंने जो खोदा है उस जो गहराई में से ఎక్కుతూ ఉన్నాడంట. वो जो ऊपर चढ़ रहा ఒక है। గుంట తవ్వి పడేసిన ఆ యొక్క లోయలోకి వెళ్ళి जो एक गड्ढा खोदकर उस गड्ढे में उन्हें जो डाल दिया गया उस गड्ढे में ఎక్కుతూ से ఉన్నాడంట. वो ఎక్కుతూ ऊपर चढ़ रहा है। ఎక్కుతూ పోతిఫర్ దగ్గరికి పోయిండు. वो चढ़ता चढ़ता जो पोतीफर అక్కడికి के पास వెళ్ళి गया, ఎక్కి జైలు దగ్గరకు పోయిండు. वहां से चढ़ते चढ़ते वो जेल ఆ गया। జైల్లో కూడా మంచి పని తెచ్చుకొని మంచి మేనేజర్ లాగా ఎక్కిండు. वहां पर भी अच्छा काम करते, वहां पर भी अच्छा मैनेजर बन गया। ఎక్కిపోయి మళ్ళీ ఫరో దగ్గరకు పోయిండు. वहां से चढ़ता चढ़ता वो फिर फिरौन के ఎక్కి पास అక్కడ ఒక गया। స్థానం పొందుకున్నాడు. वहां पर चढ़कर चला जाकर ఆయన के वहां एक स्थान కష్టపడి पाया है। ఎక్కిండు. वो जो मेहनत करता वो जो चढ़ता चला गया है वो, దేవుడిచ్చిన దర్శనాన్ని నెరవేర్చుకుంటూ और खुदा ने जिसको दर्शन दिया उसको उसने पूरा कर लिया। యెహోవా
వాక్కు నెరవేరింది ఆయన పట్ల. और वहां पर खुदा का वो वचन उनके प्रति ఎందుకు पूरा అనంటే हुआ है. क्यों ఈ माने పరీక్షలన్నీ కూడా ఆయన పాస్ అయితూ, ये सारी परीक्षाओं में वो पास పరీక్షలన్నీ होते కూడా हुए, ఆయన ఎక్కుతూ उन सारी परीक्षाओं में माने वो चढ़ता हुआ चला गया है. హల్లెలూయా. హల్లెలూయా. చివరికి ఏమైండు? और अंत में क्या हुआ है? మళ్ళీ అదే కీర్తనలో వాక్యం మనం చూసుకుందాము. फिर से हम भजन संहिता में ही देखेंगे वचन. హల్లెలూయా. 105 అధ్యాయం 19వ వచనం మొట్టమొదటిగా చదువుకున్నట్టు. 105 अध्याय 19वां वचन जो सबसे पहले हमने पढ़ा था. అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు, అతను చెప్పిన సంగతి నెరవేరు వరకు, యెహోవా వాక్కు అతనికి యేసు ప్రభు చెప్పిన సంగతి మీకు నెరవేరే వరకు यीशु मसीह ने जो कही है बात वो तुम्हारी प्रति पूरा యెహోవా होने వాక్కు तक అతని పరిశోధిస్తూ ఉంటది, यहोवा का वचन उसकी परीक्षा लेता रहता है. పరీక్షిస్తూ ఉంటది. परीक्षा उसकी लेता ఆ रहता है. పరీక్షలంతటిలో, उन सारी ఈ परीक्षाओं में, 5 పరీక్షలంతటిలో इन 5 परीक्षाओं में నువ్వు నెగ్గుతూ ఉండాలా. तुम्हें जो है सफल होते रहना है. అప్పుడు ఆ పరీక్షలో నువ్వు నెరవేరుతావు. तब उस परीक्षा में जो पूरा होता ఆ है, పరీక్షలో నువ్వు పాస్ అవుతావు. उस परीक्षा में तुम पास होते माने सफल ఆ होते యొక్క हो. పరీక్షలో చాలా మంది ఏం చేస్తారంటే, बहुत से लोग उस परीक्षा में क्या करते हैं? నేను జైల్లో ఉన్నా కదా, मैं जेल में हूँ ना, ఇక్కడేం దేవుని సేవ ఉంటదిలే जो यहाँ पर क्या खुदा की सेवा అని रहेगी? యోసేపు कि यूसुफ తల మీద చేతెట్టుకొని अपने सिर पर हाथ रख के ఆ జైల్లో టైం పాస్ చేయలే. जो है उस जेल में उसने समय ऐसा जो बेकार में व्यतीत नहीं దేవుడు किया. ఆయనకి ఇచ్చిన వరాల్ని వాడుకున్నాడు. खुदा ने जिनको वरदान दिया उन्होंने उसका इस्तेमाल किया ఆయన है. ఏ ఊటలకి అన్ని పొందుకుంటున్నాడు, जिस सोते में से वो सब कुछ पाता है, అక్కడ స్కిల్స్ ని వాడుకున్నాడు. वहां पर वो सारे जो उस बातों को इस्तेमाल करता है, ఆయన డెవలప్ ఇంప్రూవైజ్ చేసుకున్నాడు. वो अपने आप को और जो बनाता संवारता ఆయనకున్న जाता है. తలంతులన్నీ వాడిండు. అక్కడ उनके पास जो तलांत वो सिक्के थे उनका इस्तेमाल किया. మంచి ఒక మేనేజర్ పొజిషన్ తెచ్చుకుంటా ఆయన అక్కడ. वहां पर उन्होंने अपने लिए एक मैनेजर की जो पदवी पा ली है. కాబట్టి ఈ రోజు నువ్వు ఎక్కడున్నా సరే, इसलिए आज के दिन तुम चाहे నీ जहां జీవితం कहीं ఏ भी हो, పరిస్థితిలో ఉన్నా సరే, आपका जीवन जिस किसी भी ఏ परिस्थिति में బలహీనతలో हो, ఉన్నా సరే, जिस किसी भी इसमें तुम गिरे होंगे, ఆ యోసేపు జైల్లో ఉన్న పరిస్థితి కన్నా ఘోరం కాదు కదమ్మా. वो जैसे यूसुफ जेल में था उससे भी जो भयानक परिस्थिति तो नहीं होगी. నువ్వు బయట ఒక స్థానంలో ఉన్నావు, तो बाहर एक स्थान में हो, ఆ స్థానంలో और स्थान में దేవుడు అంటున్నాడు, खुदा कहता है ఒక పరీక్ష గుండా నువ్వు వెళ్తున్నావు. एक నువ్వు परीक्षा से तुम होकर गुजर रहे हो. ఆ పరీక్షలో उस परीक्षा में నువ్వు ఇంట్లో ఖాళీ కూర్చొని तुम घर में खाली बैठकर ఆ యొక్క రీల్స్ స్క్రోల్ చేయకుండా, जो है रील्स जो है वो स्क्रॉल ना करते हुए, దేనికి ఇవ్వాల్సిన టైం దానికి ఇవ్వండి అని ఎప్పుడు నేను చెప్తా ఉంటాను. जिसको जो समय देना उस बात के लिए वो समय देना, क्योंकि मैं हमेशा कहता వరల్డ్ లో ఏం हूँ జరుగుతుందో తెలుసుకోవాలి, మంచిదే. दुनिया में क्या हो रही है जानना जरूरी है. తెలుసుకోవడం వేరు, టైం వేస్ట్ చేసుడు వేరు. दुनिया में क्या हो रही है जानना लगे, लेकिन समय बेकार में व्यतीत కాబట్టి करना वो అన్నిట్లో अलग టైం है. వేస్ట్ చేయకుండా ఫోన్ పట్టుకొని, फोन पकड़ कर जो है सारी बातों में समय बर्बाद ना करते हुए, ఆ యోసేపు జైలు ఉన్నప్పుడే అంతగా వాడబడిందంటే, जब यूसुफ जेल में था तभी वो इतना इस्तेमाल हुआ है. మరి నేను ఇంట్లోనే ఉంటాను, నేను ఏం వాడబడగలుగుతాను అనడానికి వీల్లేదు. मैं तो घर में ही रहता हूँ अन्ना, मैं क्या इस्तेमाल होऊंगा, क्या ऐसा नहीं कहना है तुम्हें. నాకు పొద్దు నుంచి సాయంత్రం వరకు ఇంట పనే అన్నా, जब मेरे लिए सवेरे से लेकर शाम तक घर का ही काम है నా अन्ना. జాబ్ నా బిజినెస్ అంతా బిజీ అన్నా. मैं मेरे जो नौकरी में मेरे कारोबार में मैं इतना बिजी हूँ, व्यस्त हूँ. జైల్లోనే వాడబడిందంటే నీ యొక్క వ్యాపారంలో ఉద్యోగంలో వాడబడలేవా? जब यूसुफ जैसे जेल में ही इस्तेमाल हुआ, क्या तुम अपनी नौकरी की जगह कारोबार में इस्तेमाल జైల్లోనే नहीं हो पाओगे? వాడబడిందంటే నీ కిచెన్ లో నువ్వు వాడబడలేవా? जब तुम जो है वो जो इन व्यक्ति जो है जेल में इस्तेमाल हो, क्या तुम अपने जो घर में किचन में नहीं इस्तेमाल होंगे? మరి జైల్లోనే వాడబడిందంటే जब यूसुफ जेल में ही इस्तेमाल हुआ है तो మరి ఈ లోకంలో నువ్వు వాడబడలేవా? क्या तुम इस दुनिया में नहीं इस्तेमाल हो మరి ఆ पाओगे? యొక్క జైల్లోనే వాడబడిందంటే जब यूसुफ जो जेल में इस्तेमाल हुआ है तो ఆ పరీక్ష वो परीक्षा చేయించడానికి उस पर जीत మరి हासिल करने ప్రేయర్ के लिए పవర్ దేవుడిచ్చిన సంఘములో जो है प्रेयर पॉज खुदा की दी हुई कलीसिया మనందరం उसमें ఇక్కడ బలంగా వాడబడును గాక. हम सब यहाँ पर बलवंत रीति से इस्तेमाल होने पाए. హల్లెలూయా, हालेलुया హల్లెలూయా. నేను हालेलुया. ఎవరినయ్యా ఇక్కడ అనుకోనికే వీల్లేదు. मैं यहाँ पर कौन हूँ क्या हूँ कि मैं ऐसा యోసేపు नहीं सोच జైల్లోనే रहा. వాడబడిన యేసుప్రభా, ఈ ప్రేయర్ పవర్ లో నేను బలంగా వాడబడాలి యేసుప్రభా प्रभु यीशु मसीह यूसुफ जो जेल में इस्तेमाल हुआ, मैं यहाँ पर इस कलीसिया में बलवंत रीति से इस्तेमाल होना. అని प्रभु వాడబడండి. क्या कर आप इस्तेमाल हो वो? అడగడం కన్నా చెయ్యండి. मांगने से ज्यादा करो. ఒక तो 2 చేతులు ఉంటే दो हाथ रहने ఒక पर చాక్లెట్ ర్యాపర్ ఎత్తండి, అంటే ఒక కార్పెట్ ఎత్తండి. जो चॉकलेट रैपर उठाइए, कारपेट उठाओ. हम హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ఏమి వాడకుండా कुछ ना इस्तेमाल करते చర్చిలో हुए ఖాళీగా వచ్చి चर्च में खाली ఆ आकर చెవులు కూడా కొంచెమే వాడతారు. जो अपने कानों का भी थोड़ा ही इस्तेमाल करते हो, ఎందుకంటే ఆ చెవుల నుంచి ఇడికి పోదు కదా. क्योंकि वो कान से सीधा दिल में ఈ नहीं చెవులు जाता है మొత్తం ना. వాడితే ఈడ వరకు పోతుంది. क्योंकि अगर कान इस्तेमाल करेगा वो ज्यादा तो जो दिल तक पहुंचेगी ఏం बात. వాడకుండా कुछ ना इस्तेमाल దేవుని करते हुए వాగ్దానం నెరవేరాలంటే खुदा का जो की हुई प्रतिज्ञा पूरी ఈ होना माने పరీక్షలన్నీ ఎప్పుడు నెగ్గుతావమ్మా? ये सारी परीक्षाओं में तुम कैसे सफल होगे, कब కాబట్టి ఈ होगे? పరీక్షలన్నీ కూడా నువ్వు జయించును గాక. इसलिए ये सारी परीक्षाओं में तुम जीतने पाओ. దేవుడి వాక్యాన్ని మిమ్మల్ని అందరినీ దీవించి खुदा इस ఆశీర్వదించును वचन का గాక. आप सबको बहुत आयत की आशीष से भर అందరం दे. చేతులెత్తి దేవుని ఆరాధిస్తాం. హల్లెలూయా, హెవెన్లీ ఫాదర్ వి ప్రైజ్ యు లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈ సమయంలో దేవుని ఆరాధించమంటే ఆరాధించు.
ఏ సమయంలో దేవుడు మీకు ఏది చేయమంటే అది చేస్తూ ఉండు. అయ్యో అది లేదా ఇది లేదా, పాట లేదా ఈట లేదా అని కాదు. ఆరాధించమన్నప్పుడు ఆరాధించు, ప్రార్థించమన్నప్పుడు ప్రార్థించు, పాడమన్నప్పుడు పాడు, వాక్యం వినప్పుడు వాక్యం విను. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధ జీసస్ జికెమ హజ్దరో శిరిల రోజున. హల్లెలూయా హల్లెలూయా. యేసు ప్రభువా స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధ జీసస్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసు ప్రభువా స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధ హల్లెలూయా హల్లెలూయా. వాక్యంలో నడిచే శక్తిని పొందుకో. జీసస్. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. జీసస్ జీసస్ జీసస్. నీ సమయ పరీక్షలో నెగ్గు ఓర్పు సహనంతోని. నీ విశ్వాస పరీక్షలో నెగ్గు. నీ విశ్వాస పరీక్షలు పాస్గా దేవునికి లోబడుతూ. హల్లెలూయా. మరి నీ పరిశుద్ధత పరీక్షలో పాస్గా, మరి నీ క్షమాపణ పరీక్షలో పాస్గా, మరి నీ కష్టపడే ఆ యొక్క పరీక్షలో పాస్గా, ఈ 5 పరీక్షలో పాస్ అవుతూ మనం దేవుని వాగ్దానాన్ని ప్రతిరోజు పొందుకుందాం, ప్రతి వారం పొందుకుందాం, ప్రతి నెల పొందుకుందాం, ప్రతి సంవత్సరం పొందుకుందాం, ప్రతి బాప్తిజ వాగ్దానం పొందుకుందాం. ప్రతిదీ పిల్లల పట్ల ఇచ్చిన వాగ్దానం పొందుకుందాం. దేవుడు నీకు సంతానం ఇస్తానని వాగ్దానం ఇస్తున్నాడు. ఈ పరీక్షలంతట్లో పాస్గా నీకు వివాహం జతపరుస్తా అంటున్నాడు. ఈ పరీక్షలో పాస్గా నీకు యోసేపులకు ఒక మంచి స్థాయిని ఇస్తా అంటున్నాడు. ఈ పరీక్షలో పాస్గా. హల్లెలూయా. నీ సేవల ముందుకు నడిపిస్తా అంటున్నాడు. ఈ పరీక్షలో పాస్గా. జీసస్. హల్లెలూయా హల్లెలూయా. యేసు ప్రభువా ఈ పరీక్షలన్నిటికీ సిద్ధమా? ఈ పరీక్షలంతట్లో నువ్వు వెళ్ళు. ఈ పరిస్థితులు వచ్చినప్పుడల్లా ఇది నాకు దేవుడు పెట్టిన పరీక్ష అని చెప్పి ముందుకెళ్ళు. సాతాను తలంపులకి లొంగకు. జీసస్ జీసస్. హల్లెలూయా. యేసు ప్రభువా స్తోత్రం. పరిశుద్ధ రోగం నుంచి నీకు విడుదలిచ్చి స్వస్థత ఇస్తాను. నీ సైతాను దుష్ట చాతబడి మంత్రశక్తుల నుంచి విడుదలిచ్చి స్వస్థపరుస్తాను. ఈ పరీక్షలలో పాస్గా. జీసస్. సిద్ధమే సుప్రభా పరీక్షకి. స్టార్ట్ రైటింగ్ దట్ ఎగ్జామ్. ఆ పరీక్షలో ముందడిగి ఇక్కడి నుంచే యోసేపు పొందుకునే స్థానానికి ముందడిగే ఇక్కడి నుంచి. జీసస్. హల్లెలూయా. హస్తరు శరీల రసన నీ నుంచి నీ తరతరాలు మారును గాక. జీసస్. రికవారు శరీల రసన. స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. A new life, a new beginning. జీసస్. స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. Thank you Jesus. Thank you Jesus. Thank you Jesus. Thank you Jesus. Thank you. Jesus. Thank you Lord. Thank you Jesus. Thank you Jesus. Thank you Jesus. Maranatha. Amen. Amen. Maranatha. Amen. Amen. Maranatha. Yes Lord. Amen. Jesus. Maranatha. Amen. 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 Amen.
అబ్రహాం ఇస్సాకు యాకోబుల మా దేవా, మమ్మల్ని బలపరిచిన విధానం బట్టి వందనాలు. మరి ఒక పరీక్షలో మమ్మల్ని సిద్ధం చేసిన విధానం బట్టి వందనాలు. ఈ పరీక్షల గుండా వెళ్తుండగా నాయన గొప్ప విజయం అన్నిట్లో చూడునుగాక. యోసేపు చూసిన విజయం మేము చూడునుగాక. యేసు ప్రభువా, మరి మీ కార్యాలు జరిగించి అట్టి హృదయం మాకు కలగ చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మరణాత. యేసు ప్రభువా త్వరగా యేసు రక్తం ఇచ్చి ప్రభేస్ నామమే ఇచ్చి ప్రభేస్ రక్తం సంపూర్ణ విజయం వారి క్రియలను నాశనం తండ్రి మీ కార్యం నిరంతరం చేయించి. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభు యొక్క కృప, శాంతి, సమాధానం, తండ్రి యొక్క పరిశుద్ధాత్మ నడిపింపు అందరికీ కలుగునుగాక. ఆమేన్.